ವ್ಯಾಸಭಾಗವತ ಮಹಿಮನೂತಲಿಯಗ ಭಕ್ತಿ ವೇದಾಂತ ಭಾಷ್ಯವು ವಿನದೆ ವ್ಯಾಸಭಾಗವತ ಮಹಿಮನೂತಲಿಯಗ ಭಕ್ತಿ ವೇದಾಂತ ಭಾಷ್ಯವು ವಿನದೆ ವಿಷ್ಣವಾಗ್ರಿ ಪಲುಕು ಈ ಭಾಷ್ಯವು ವಿನಿ ಪ್ರೇಮ ಭಕ್ತಿ ಫಲಮು ಪ್ರಿಯಮೂ ಗಗುಣರೆ ವೈಷ್ಣವಾಗ್ರಿ ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरोर्सीतपदकमलं श्रीगुरोर्न वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। जयतां सुरतो पंगो मंदमतेर्गति मत्सर्वस्य पदां भोजौ राधा मदन मोहनो दिव्य बृंदारण्यकल्पद्रुमादः श्रीमद्रत्नागार सिंहासनस्थो श्रीमद् राधा श्रीलदेव गोविंददेवो प्रेष्ठालीपि सेव्यमानो स्मरामि श्रीमान् रासरसारम्भेवं श्रीवटतटस्थितः कर्षन् वेणुस्वनैर्गोपे गोपीनाथ श्रीयस्तुनः तप्त काञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे प्रिय नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। पंचतत्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पश्चाच्च देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। సంపూర్ణ భాగవతం 2వ స్కందంలోని 13వ భాగానికి అందరికీ ప్రేమపూర్వకమైన భక్తిపూర్వకమైన కృష్ణ ప్రేమ ప్రదాయకమైన ఆహ్వానం. మనం 2వ స్కందంలో గత వారం భాగవత మహిమ, భాగవతం ఎందుకు చెప్పాలి, భాగవతం యొక్క మహిమ ఏమిటి, భాగవతాన్ని సర్వత్రా వ్యాపింపజేయమని, భాగవతం వ్యాపింపజేస్తే సంకల్పాన్ని చేయమని, అంతేకాకుండా అందరి హృదయాల్లో కూడా శ్రోతల హృదయంలో భక్తి జాగృతమయ్యే నృణాం భక్తిర్భవిష్యతి, ఆ భక్తి జాగృతమయ్యే విధంగా భాగవతాన్ని ప్రచారం చేయమని, దాన్ని వర్ణించమని, దాన్ని విస్తరింపజేయమని బ్రహ్మదేవుడు నారదుల వారికి చెప్పే విషయం విన్నాం. దీన్ని బట్టి భాగవతం యొక్క మహిమ అంటే ఏంటి, ఈ భాగవతాన్ని ఏ విధంగా ప్రచారం చేయాలి అనే విషయము బ్రహ్మలోకంలో చర్చ జరిగింది. అంటే ఈ అత్యున్నతమైన లోకమైనటువంటి బ్రహ్మలోకంలో భాగవతం చర్చ జరిగింది. భాగవతాన్ని ప్రచారం చేయాలి, దాని ద్వారా అందరి హృదయాల్లో భక్తి జాగృతం కావాలి, భక్తి అంకురించాలి, తర్వాత భక్తి అంకురించిన వారి హృదయంలో భక్తి విస్తరించాలి అనే సంకల్పంతో భాగవతాన్ని ప్రచారం చేయాలి అనే విషయం, దీన్ని మనం ఈ స్ట్రాటజిక్ డిస్కషన్, ఆ స్ట్రాటజిక్ డిస్కషన్ అనేది అత్యున్నత లోకమైనటువంటి బ్రహ్మలోకంలో జరిగింది. కాబట్టి భాగవతాన్ని అందుకోసం మనం నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ,
భాగవతాన్ని మనం నిత్యం కూడా పఠించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మరి భాగవతం అనేది ప్రతిరోజు కొద్దిగా చదవడం ఒకటి, భాగవతంలో ఉన్నటువంటి అన్ని విషయాలని సంక్షిప్తంగా కనుక మనం చర్చించగలిగితే, వినగలిగితే నిజంగా అది మన మహద్భాగ్యమే, జీవితంలో మహద్భాగ్యమే అనిపించుకుంటుంది. మరి చూస్తే ఏమో ప్రభుపాదుల వారి రాసినటువంటి అంటే మొత్తం 18,000 శ్లోకాలు ఉన్నాయి. 18,000 శ్లోకాలు, తర్వాత 12 స్కందాలు ఉన్నాయి. తర్వాత దాని ప్రభుపాదుల వారి భాష్యం రాయడం వల్ల అది 18 సంపుటాలుగా అయింది. వీటన్నిటి సంక్షిప్తంగా మనం ప్రతిరోజు చదవాలంటే అది సాధ్యమా? అది నిజంగా వనగూడే విషయమేనా అని ఎవరైనా ప్రశ్నిస్తే అది నిజంగా వనగూడే విషయమే, అది సాధ్యమే. నిత్యం భాగవత సేవయ, మన భాగవతాన్ని మొత్తం సంక్షిప్తంగా మనం చదివే అవకాశం ఉంది, వినే అవకాశం కూడా ఉంది. దానికి సూత గోస్వామి మనకు వ్యాసుల వారు చక్కటి అవకాశం ఇచ్చారు. ఇది 12వ స్కందంలోని 12వ అధ్యాయం. 12వ స్కందంలోని 12వ అధ్యాయం. మొత్తం మనకు తెలుసు భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయని తెలుసు. 12 స్కందాల్లో మనం ఇప్పటిదాకా ప్రథమ స్కందాన్ని మనం సంపూర్ణంగా విన్నాం, చాలా ఆనందించాం. మీరందరూ కూడా దాన్ని అధ్యయనం చేస్తున్నారని నేను పూర్తిగా భావిస్తాను. తర్వాత ఇది ఇట్లా అఖండంగా సాగుతూనే ఉంటుంది కూడా. ఎందుకంటే భాగవతమే మనిషికి కృష్ణ ప్రేమ కలగాలి అంటే భాగవతమే. మనిషికి ఫస్ట్ భయం పోవాలన్నా భాగవతమే, దుఃఖం పోవాలన్నా భాగవతమే, తర్వాత కృష్ణ ప్రేమ రావాలన్నా భాగవతం. దీని తప్ప వేరే మార్గమే లేదు. అయితే నిత్యం భాగవత సేవయ, అందుకోసం అన్నారు నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు. జీవితంలో ఉన్నటువంటి అభద్రాలు అంటే అన్ని దుర్లక్షణాలు కానీ, లేకపోతే దుర్భాగ్యమైన విషయాలు కానీ, అదృష్టహీనత్వం కానీ ఏదైనా పోవాలంటే, అమంగళాలు తొలగాలి అంటే నిత్యం భాగవత సేవయ. దానికి మనకు చక్కటి అవకాశం ఉంది. 12వ స్కందంలోని 12వ అధ్యాయం. ఈ 12వ స్కందంలోని 12వ అధ్యాయంలో మొత్తం 64 శ్లోకాలు ఉన్నాయి. ఈ 64 శ్లోకాలని కనుక మనం కొద్దిగా అలవాటు చేసుకున్నామంటే ఒక 10 నిమిషాలు అయిపోతుంది. 10 నిమిషాలు కానీ లేదా 15 నిమిషాలు మనం చక్కగా ఈ 64 శ్లోకాలని చక్కగా అంటే మనకు కంఠోపాఠం రావాల్సిన అవసరం లేదు. మనం చూసి చదవగలిగితే చాలు. చూసి కనుక వరుసగా మనం చదువుతూ పోతుంటే అదే మన కొంతకాలానికి నోటికి వచ్చినా వచ్చేస్తే, లేకపోయినా కూడా కానీ చూసి చదవచ్చు. 15 నిమిషాల్లో భాగవతం మొత్తం ఒక సింహావలోకనం లాగా వచ్చేస్తుంది. కాబట్టి శ్రోతలందరికీ, భాగవత ప్రియులందరికీ భగవత్ ప్రేమ, కృష్ణ ప్రేమను పొందాలనే సంకల్పంతో భాగవతాన్ని ఆశ్రయించిన మీ అందరికీ నేను ఇచ్చే ఒకటి చక్కటి సలహా, ఉపదేశము ఏమిటి అంటే, మీరు నిత్యం భాగవత సేవ రోజు ఒక శ్లోకం చదువుతున్నారు, అది సరిపోతుంది. అయినా కూడా భాగవతంలోని విషయాలన్నింటినీ ఒకసారి మనం వినాలసుకుంటే ఒకే చాప్టర్ మొత్తంలో మనకు వచ్చింది. ఆ చాప్టరే 12వ స్కందంలోని 12వ అధ్యాయం. దాన్ని నేను ప్రతిరోజు పొద్దునే ఏమైనా పారాయణ కూడా చేస్తాను. కాబట్టి మీరు కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు అని నా సోదరమణులందరికీ కూడా ఈ అపూర్వమైనటువంటి అవకాశాన్ని, అంటే అపూర్వమైన అవకాశం భాగవతంలోనే ఇవ్వబడింది, కానీ గ్రంథంలో ఉండిపోయింది. అది ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఇప్పుడు లోపల అదేంటి, మనం అతిథులను పిలిచాం కాబట్టి అన్ని వంటలు చేసాం, రకరకాల వంటలు చేసాం. అయితే ఆ వచ్చిన అతిథికి లోపల ఏం వంటలు చేశారో ఆయనకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి అతనికి తెలియాలంటే మనం ఏదైతే మనం తయారు చేస్తామో అవన్నీ కూడా మనకు ఒకటి శాంపుల్గా చూపించడమో లేకపోతే చెప్పడమో ఏదో చేయాలి. చేసినప్పుడే ఫలానా వంట ఉంది అనే విషయాలు తెలుస్తాయి. ఆ వంటలో ప్రత్యేకత ఏముంది అవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేనున్నాను కాబట్టి మీకు ఈ 12వ స్కందంలో 12వ అధ్యాయంలో ఉన్నటువంటి 64 శ్లోకాలు కనుక మనం పారాయణ చేస్తే భాగవత మొత్తాన్ని ఒకసారి మనకు స్ఫురణకు వస్తుంది. అయితే దానిలో భాగంగా నేను చాలాసార్లు దీనిలో శ్లోకాలు చెప్పాను. ఇవాళ కూడా ఆ భాగవత మహిమను, ఎందుకంటే ఇప్పుడు చర్చ ఏంటి, భాగవత మహిమని బ్రహ్మదేవుడు నారదుల వారు చెప్పడం, ఈ విషయాన్ని మనం గత వారం చర్చించాం, గత 2 వారాలుగా చర్చించాం.
ఆ మహిమలో భాగంగానే ఈ 12వ స్కందాన్ని కూడా 12వ స్కందంలోని 12వ అధ్యాయాన్ని మీకు పరిచయం చేద్దామనే సంకల్పం కలిగింది. ఈ అధ్యాయం పేరు శ్రీమద్ భాగవత విషయ సంగ్రహం. శ్రీమద్ భాగవత విషయ సంగ్రహం అనే శ్లోకం ఉంది, ఒక అధ్యాయం ఉంది. ఈ అధ్యాయాన్ని మీరు ప్రతిరోజు చదివే ప్రయత్నం చేయండి. శ్లోకాలు చదివితే బాగుంటుంది. ఆదివారం ఎప్పుడైనా సెలవు ఉన్నప్పుడు తాత్పర్యంతో పాటుగా ఇక్కడ చదివితే మీకు భాగవతాన్ని చదివినటువంటి ఒక స్ఫూర్తి కలుగుతుంది. దీనిలో కొన్ని అన్నమాట. ఏ తద్వకథితం విప్రా కథనీయోరు కర్మణః మాహాత్మ్యం వాసుదేవస్య సర్వ అశుభ వినాశనం. సర్వమైన అశుభాలను ఎవరైనా కోరితే, అవును జీవితంలో ఎటువంటి అశుభాలు కలగద్దు, ఒకవేళ పూర్వకాలంలో అంటే పూర్వం నుంచి జరిగినటువంటి అశుభాలు ఏవైతే ఉన్నాయో కొనసాగుతున్నాయో అవన్నీ కూడా నశించిపోవాలి అంటే దానికి మార్గం ఏమిటి? ఎవరైతే ఈ భాగవతాన్ని చదువుతారో అంటే సమస్త అశుభాలని నశింపజేసేటువంటి హరిలీలానువర్ణనం ఈ భాగవతంలో చెప్పబడింది. కాబట్టి భాగవతాన్ని నేను చెప్పానని చెప్పి సూత గోస్వామి పలుకుతున్నాను అనమాట. ఎవరి అసాధారణమైన కర్మలు పరమ కీర్తనీయములో అటు వాసుదేవుని మహిమ ఈ విధంగా మీకు వివరించాను. ఈ వర్ణనం సమస్త అశుభాలను నశింపజేస్తుంది. కాబట్టి భాగవతంలో ఉన్నటువంటి 12 స్కందాలు మొత్తం వినడం ద్వారా అశుభాలు ఏ విధంగా తొలగిపోతాయో దానిలో సంక్షిప్తంగా విషయ సంగ్రహం 12వ స్కందంలో ఉంది. 12వ స్కందంలోని 12వ అధ్యాయంలో. అందుకోసం ఈ అందరికీ ఈ చక్కటి అవకాశాన్ని కలిగించే నిమిత్తంగానే సూత గోస్వామి తాను చెప్పిన విషయాలన్నింటినీ కూడా మళ్ళీ మొదటి నుంచి చివరి దాకా వర్ణించడం జరిగింది అనమాట. జయేత్ శ్రావయే నిత్యం యావక్షణమనన్యథే శ్లోకమేకం తదర్థం వా పాదం పాదార్థమేవ వా శ్రద్ధావా యోను శృణుయాద్ పునత్యాత్మానమేవ సహా. ఈ భాగవతం ఎటువంటిదంటే ఏతత్ శ్రావయే నిత్యం యామక్షణం అనన్యథి. యామక్షణం అంటే ప్రతి గంట ప్రతి నిమిషం అనన్య చిత్తంతో భాగవతాన్ని చేయాలి. అనన్యధి అంటే బుద్ధిగా అటు ఇటు పోవద్దు, అంటే దాని మీద కాసేపు దీనికి మీద కాసేపు కాకుండా భాగవతం మీదనే కేంద్రీకరించి అనన్యమైనటువంటి బుద్ధితోటి, అంటే వంతులు లేనటువంటి భక్తితోటి మనం ఈ భాగవతాన్ని ఏతత్ శ్రావయే నిత్యం. కాబట్టి ప్రతి గంట ప్రతి క్షణం ఈ వామయాన్ని అనన్య చిత్తంతో నిరంతరము కీర్తించేవాడు అదేవిధంగా శ్రద్ధతో ఒక శ్లోకాన్నైనా సగం శ్లోకాన్నైనా ఒక శ్లోక పాదాన్నైనా అర్ధపాదాన్నైనా ఎవరైతే వినేవాడు ఉంటాడో వాడు నిశ్చయంగా తనను తాను పునీతుని చేసుకుంటాడు. ఎందుకంటే ఏదైనా శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి. కాబట్టి రోజుకు ఒక శ్లోకాన్ని పలికినా లేదా అర్ధ శ్లోకాన్ని పలికినా లేకపోతే ఒక పద్య పాదాన్ని పలికినా లేదా అర్ధపాదాన్ని పలికినా కూడా మనిషి తనను తాను పవిత్రం చేసుకుంటాడు అని భాగవతం యొక్క మహిమ ఇక్కడ చెప్పబడుతోంది. అటువంటప్పుడు ఈ భాగవత మొత్తాన్ని సంగ్రహంగా నిజంగా మనం చదవగలిగితే వినగలిగితే ఎంతటి పుణ్యం. అందుకోసమే సర్వాశుభ వినాశనం అని చెప్పబడింది. మాహాత్మ్యం వాసుదేవస్య సర్వాశుభ వినాశనం, సమస్త అశుభాలు దాన్ని నశించిపోతాయి. అందుకోసమే ఏతత్ శ్రావయే నిత్యం. కాబట్టి ఎవడైతే వినిపిస్తాడో ఎవడైతే వింటాడో శ్రావయే నిత్యం యామక్షణం అనన్యధి, అనన్యమైన బుద్ధితోటి ప్రతి క్షణము ప్రతి గంట వింటాడు, తనను తాను పవిత్రం చేసుకుంటాడని చెప్తోంది భాగవతం. అంటే నేను పలికే శ్లోకాలన్నీ కూడా ఆ 12వ స్కందంలోని 12వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలు. ఈ విధంగా ప్రతిరోజు కనుక మీరు చదివితే భాగవత మహిమ మీ హృదయంలో నాటుకుపోతుంది, శాశ్వతంగా నాటుకుపోతుంది. ద్వాదశ్యామేకాదశ్యాం వా ఆయుష్యవాన్ భవే పఠన్ అనశ్నన్ ప్రయతః భూతో భవతి పాతక. ఇది కూడా నేను చాలాసార్లు చెప్పాను, అయినా కూడా దీనిలో భాగంగా చెప్తున్నాను. ఎవరైతే ద్వాదశ్యామేకాదశ్యాం వా ద్వాదశి పూట కానీ ఏకాదశి పూట కానీ ఎవరైతే శృణ్వనాయుష్యవాన్ భవే, ఎవరైతే భాగవతాన్ని వింటారో వారు ఆయుష్యవాన్ భవేద్, వారికి దీర్ఘాయువు కలుగుతుంది. అందరూ కోరుకునేదిగా దీర్ఘాయువు కలగాలని కదా. శతమానం భవతి శతాయు పురుష. కాబట్టి 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటారు. ఎవరైతే కోరుకుంటారో
ఎందుకంటే 100 ఏళ్ళు బతకాలని ఎందుకు కోరుకుంటున్నారు? భగవత్ సేవ, భగవత్ సందేశాన్ని సర్వత్రా ప్రచారం చేయడం కోసం. వాళ్ళకి భాగవతం చెప్పాలి, వాళ్ళకి భాగవత సెట్లు అందించాలి, భగవద్గీత చెప్పాలి, భగవత్ సెట్లు అందించాలి. ఈ విధంగా అద్భుతమైనటువంటి భగవత్ కార్యాలు చేయాలి. ఇంకా భగవంతుని చేతిలో, ఆచార్యుల చేతిలో మనం పనిముట్టుగా కావాలి అన్న వాళ్ళకి చక్కటి ఆరోగ్యము, దీర్ఘాయువు కలగాలి. దాని మార్గం ఏమిటి? భాగవతం వినాలి. ఎప్పుడు వినాలి? ద్వాదశ్యాం ఏకాదశ్యాం వా శృణ్వయాయుష్యవాన్ భవేద్ పఠ అనశ్నన్ ప్రయతః పూతో భవతి పాదకా. ఎవరైతే ఉపవాసం ఉండి భాగవతాన్ని పలుకుతున్నాడో అతడు సమస్త పాపాల నుంచి సమస్త పాప విముక్తి అవుతున్నాడు. పుష్కరే మధురాయాం చ ద్వారవత్యాం యతాత్మవాన్ ఉపోష్య సంహితామేతాం పఠిత్వా ముచ్యతే భయా. ఎవరైతే భయం నుంచి, దీర్ఘమైన భయము, అది అత్యంత కష్టమైన భీతి కలిగించే భయం ఉంది, ఆ భయం నుంచి తొలగాలి అంటే ఏం చేయాలి అంటే పుష్కరే మధురాయాం చ ద్వారవత్యాం యతాత్మవాన్. పుష్కర తీర్థంలో కానీ, మథురలో కానీ, ద్వారకా నగరంలో కానీ ఎవరైతే దృఢచిత్తుడై ఉపవాసం ఉండి ఈ భాగవతాన్ని ఎవరైతే వింటాడో పఠిత్వా ముచ్యతే భయా, అటువంటి వాడు భయం నుంచి బయటపడుతున్నట్టు. అంటే భాగవతం ద్వారా భయ విముక్తి కలుగుతుంది. అందుకో స్పెషల్గా ఇక్కడ చెప్తున్నానంటే, మనిషి తన మనస్సును నిగ్రహించిన వాడే పుష్కర తీర్థము మధుర లేదా ద్వారక యందు ఉపవసిస్తూ ఈ సంహితను పఠించినచో సర్వభాయ దూరుడగును అని భాగవతంలో చెప్పబడింది. ఈ విధంగా ఈ జగత్తులో మనకు కావాల్సినటువంటి భయరాహిత్యం కానీ, మానవ జన్మ యొక్క లక్ష్యమైనటువంటి కృష్ణ ప్రేమ కానీ ఏదైనా కూడా ఈ శ్రీమద్ భాగవత శ్రవణం ద్వారా, శ్రీ భాగవత పఠనం ద్వారా మనకు లభిస్తుంది. అయితే మనం చాలాసార్లు చర్చించినట్టు కూడా ఇది వ్యాపార ధోరణి కలిగిన వ్యక్తుల నుంచి కాకుండా ఎవరైతే గురు పరంపరలో ఉంటారో, నిజంగా శ్రోతలకు భగవత్ ప్రేమ కలగాలి, భాగవతం మీద రుచి కలగాలి అనే సంకల్పంతో భాగవతాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ సందేశం ఎక్కడి నుంచి వచ్చింది మనకు? ఆ సందేశం సాక్షాత్తుగా బ్రహ్మదేవుడి నుంచే వచ్చింది. అందరికీ కూడా వాళ్ళ హృదయంలో భక్తి అంకురించే విధంగా భాగవతాన్ని చెప్పు అని చెప్పి ఆయన తన మానసపుత్రుడైనటువంటి నారదుల వారికి చెప్పడం జరిగింది. కాబట్టి భాగవతం చెప్పడంలో ఉన్న ఏకైక లక్ష్యం విన్న వాళ్ళకి శుభం కలగాలి, విన్నవారి హృదయంలో భక్తి మొలకెత్తాలి, లేదా భక్తి జాగృతం కావాలి, లేదా భక్తి విస్తరించాలి అనే సంకల్పం మాత్రమే ఉండాలి. ఇంకా వేరే సంకల్పం అనేది ఉండకూడదు. అప్పుడు నిశ్చయంగా శ్రోతలందరికీ కూడా దివ్య లాభాన్ని చేకూరుస్తుంది. అదేవిధంగా వక్తకు కూడా దివ్య ఆశీస్సులను అందజేస్తుంది. దేవతామునయా సిద్ధ పితరో మనవో నృప యచ్చంతి కామాన్ గృణతః శృణ్వతో యస్య కీర్తన. ఈ భాగవతం ఎటువంటి మహిమ అంటే భగవంతుడి యొక్క అద్భుతమైన లీలలు వర్ణించబడ్డాయి. ఎప్పుడైతే మనము భగవద్లీలని ఆస్వాదించడం మొదలుపెట్టామో, నామ సంకీర్తన ద్వారా, లేదా ఈ భాగవత కీర్తన ద్వారా, లేదా భాగవత శ్రవణం ద్వారా ఎప్పుడైతే మనం మొదలుపెట్టామో అప్పుడు అనేక మంది మహానుభావులు మనకు శ్రేయోభిలాషులుగా మారుతాం. అనేక మంది మనకు అనుకూలంగా అయిపోతారు. ఎవరిట వాళ్ళు? దేవతా మునయ సిద్ధ పితరో మనవో నృప. ఎంతమంది అంటే 6. ఒకటేమో దేవతలు మనకు పూర్తిగా అనుకూలం వాళ్ళు అయిపోతారు. తర్వాత మునులు పూర్తిగా మనకు అనుకూలం వాళ్ళు అయిపోతారు. తర్వాత సిద్ధ పురుషులు పూర్తిగా మనకు అనుకూలం వాళ్ళు అయిపోతారు. పితృదేవతలు పూర్తిగా అనుకూలం వాళ్ళు అయిపోతారు. మనువులు పూర్తిగా అనుకూలం వాళ్ళు అయిపోతారు. రాజులు, ఎవరి పాలనలో మనము మన జీవితాన్ని గడుపుతూ ఉంటామో ఆ రాజులు కూడా మనకు అనుకూలం వారు అయిపోతారు. ఈ విధంగా 6 మహనీయులు. అంటే ఏంటి? ఈ సృష్టిలో ఉన్నటువంటి 14 లోకాలు కానీ ఆ లోకాలకు జీవించే, అంటే మనం జీవించే భూమే కాకుండా వివిధ లోకాల్లో ఉన్నటువంటి దేవతలు, ఋషులు, సిద్ధ పురుషులు, తర్వాత అత్యంత అడుగు భాగంలో ఉండే పితృదేవతలు, మనువులు అందరూ కూడా ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తున్నారో నిత్యము, వారికి సంపూర్ణమైన కోరికలు తీరేటువంటి వాతావరణాన్ని వాళ్ళు కల్పిస్తారట. అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి సకలమైన అభీష్టాలను వాళ్ళు నెరవేరుస్తున్నారు. ఇది భాగవతం యొక్క శ్రవణం ఒక మహిమ.
అయితే ఈ విషయం మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వినడం కాదు. ఈ విషయాన్ని కనుక మనం ప్రతిరోజు కనుక వింటుంటే ఎట్లా వింటాం? ఈ 12వ స్కందంలోని 12వ అధ్యాయంలో ఉన్నటువంటి 64 శ్లోకాలు చదువుతుంటే ఈ 64 శ్లోకాల్లో ఇదొక శ్లోకం. ఎప్పుడైతే మనకి అలా రోజు అట్లా మనం ఏ విధంగా అయితే ఆ వ్యాపార ప్రకటన రోజుకు 3 సార్లు 4 సార్లు చూడడంతో 2-3 రోజులు అయ్యేటప్పటికి వెళ్ళి మనం ఆ వస్తువు కొనుక్కు పట్టుకొచ్చుకుంటాం. అది మనకి లాభమో కాదో మనం చూడము. కానీ మాటికి వినడం వలన ఓహో ఇదేదో చాలా బాగుంది అని మనకు అనిపిస్తుంటుంది. ఆ అనిపించడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ వస్తువుని వెళ్ళి కొనుక్కుని తెచ్చుకోవడం, వాడుకునే ప్రయత్నం, 4-5 రోజులు వాడడం, తర్వాత మూలకు పడేయడం, ఈ విధంగా చేస్తుంటాం. అయితే ఇక్కడ భాగవతంలో చెప్పినటువంటి మహిమ ఇప్పుడు నాకు ఎంతోమంది యొక్క అనుకూల వారి యొక్క శ్రేయస్సు కావాలి, వారి యొక్క ఆశీర్వాదం కావాలి, వారి ద్వారా నాకు లాభం కావాలి, రాజులు కావాలి, దేవతలు కావాలి, తర్వాత మనువులు కావాలి, పితృదేవతలు కావాలి, వీరందరి యొక్క ఆశీర్వాదాలు లభించాలి. వీరందరూ మనకు అనుకూలంగా కావాలి. అందరినీ మనం పూజించవలసిన అవసరం కూడా లేదు. మనకు భాగవతంలోనే స్పష్టంగా ఉంది. కృష్ణస్తు భగవాన్ స్వయం, ఇది కనిపిస్తోంది. అదేవిధంగా భగవద్గీత కూడా విశ్వరూపంలో భగవంతుడు సాక్షాత్గా కృష్ణుడు చూపించాడు. ఏ విధంగా సమస్త దేవతలు తనకే నమస్కరిస్తున్నారు, తనలోనే ప్రవేశిస్తున్నారు అనే విషయాన్ని కూడా భగవంతుడు స్పష్టంగా చూపించాడు భగవద్గీతలో. కాబట్టి ఎప్పుడైతే మనం భాగవతాన్ని పట్టుకున్నామో, భాగవతంలో ఏమున్నాయి? వాసుదేవస్య చరితం, మాహాత్మ్యం వాసుదేవస్య సర్వాశుభ వినాశనం, సమస్త అశుభాలను నశింపజేసేటటువంటి వాసుదేవుని కథలతో నిండినటువంటి భాగవతం. కాబట్టి ఎప్పుడైతే ఆ భాగవతాన్ని మనం వినడం మొదలు పెడతామో, తర్వాత ఆ భాగవతం యొక్క మహిమను తలుసుకోవడం మొదలు పెడతామో, నిత్యము మొదలు పెడతామో, అప్పుడు ఈ మహానుభావులందరూ కూడా మనకు కావాల్సినటువంటి సమస్త కోరికలను, సమస్త అభీష్టాలను తీర్చడంలో వాళ్ళు పూర్తిగా మనకు సహాయపడుతుంటారు. తర్వాత ప్రోక్తం భగవత యత్తు తత్పదం పరమం వ్రజేద్. అంతేకాదు ఈ భాగవతాన్ని నిత్యము పఠించడం వలన చివరిగా భక్తులకు లభించేదంటే వారు నిత్యంగా కోరుకునేటువంటి భగవత్ ప్రాప్తి. భక్తులు ఈ జగత్తులో అనేకమైన కార్యాలు చేస్తున్నప్పటికీ వాళ్ళ యొక్క హృదయంలో ఒకటే ఉంటుంది. అదేమిటి అంటే నేను ఇవాళ చివరికి మాత్రం నేను భగవత్ ప్రాప్తి, కృష్ణ ప్రాప్తినే శ్రీకృష్ణునే పొందాలి అనేటువంటి వాళ్ళకు తీవ్రమైన కోరిక ఉంటుంది. కనీసం వాళ్ళు వాచాయన ఆ మాట పలుకుతూ ఉంటారు. కాబట్టి ఎవరైతే నిత్యంగా భాగవతాన్ని పఠిస్తూ ఉంటారో, నిత్యంగా భాగవతాన్ని శ్రవణం చేస్తారో లేదా భాగవతాన్ని అధ్యయనం చేస్తారో వారికి నిశ్చయంగా తత్పదం పరమం వ్రజేత్, వారు నిశ్చయంగా పరంధామానికి ప్రయాణిస్తారు. అయితే ఈ మాటను మనం ప్రతిరోజు గనక పలికితే, ఈ మాట ప్రతిరోజు మనం వింటే, ఈ మాటను మనం ప్రతిరోజు అధ్యయనం చేస్తే అప్పుడు ఎంత దృఢంగా ఆ విషయం మన హృదయంలో నాటుకుపోతుంది. ఎప్పుడైతే మనం ఆ విషయాన్ని మాటికి పలకమో, ఆ విషయాన్ని మనం మాటికి వినమో ఆ హృదయంలోకి పోదు అది. కాబట్టి ఆ సంకల్పము, ఆ భావన, ఆ విశ్వాసము మన హృదయంలో నాటుకొని పోవాలి అంటే ఈ విషయం ఏదైతే విషయం చెప్పబడిందో ఈ మహత్యంలో ఆ విషయం మనం మాటి పలకాలి. అటువంటి చక్కటి అవకాశాన్ని ఈ 12వ స్కందంలోని 12వ అధ్యాయం మనకిస్తోంది, 64 శ్లోకాలు. కాబట్టి మీ అందరికీ లాభం చేకూరాలనే ఉద్దేశంతో నేను చేసే కార్యక్రమాన్ని మీ అందరికీ చెప్తున్నాను. ప్రయత్నించండి. మొదట్లో కొద్దిగా కష్టం కావచ్చు, ఎందుకంటే ఇవన్నీ తెలియని శ్లోకాలు. భగవద్గీత అంటే తెలిసిన శ్లోకాలు, భాగవతంలో తెలియని శ్లోకాలు. కాబట్టి వాటికి కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది. మొదట్లో మీకు 15 నిమిషాలు పట్టచ్చు, లేదా 20 నిమిషాలు పట్టచ్చు, లేదా అరగంట పట్టచ్చు. ఆ అరగంట మెల్లమెల్లగా అంటే రోజు చదివినా కొద్దీ దాన్ని అలవాటైపోతాయి శ్లోకాలు. కాబట్టి ఎక్కువ సమయం పట్టదు. మీకు ఎక్కువ సమయం పట్టకుండా చివరికి మీరు 10-12 నిమిషాల్లోనే మొత్తం 64 శ్లోకాలు కూడా చదివే స్థితికి వచ్చేస్తారు. ఇప్పుడు హాయిగా జీవితాంతం మీరు చక్కగా ఈ భాగవత విషయ సంగ్రహాన్ని చదివే అవకాశం ఉంటుంది. విప్రోధీత్యాప్నుయాత్ ప్రజ్ఞాం రాజన్యోదరి మేఖలాం వైశ్యోనిధిపతిత్వం చ శూద్రాశుద్ధేత పాతకాత్. ఈ భాగవత మహిమను కూడా ఇంకా చెప్తూ ఇదొక శ్లోకం చెప్తూ ఎవరైతే ఈ శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేస్తారో అప్పుడు బ్రాహ్మణులైన వారు దృఢమైనటువంటి బుద్ధిని, భక్తియుతమైన దృఢ బుద్ధిని పొందుతారట. అంటే బ్రాహ్మణులకేమో వాళ్ళ ధీ సంపద పెరుగుతుంది.
అంటే భాగవతాన్ని లేదా భగవతత్వాన్ని భగవతత్వ విజ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ పెరుగుతుంది వాళ్ళకి, ఇంకా బాగా పెరుగుతుంది. ఇంకా తత్వ విచారణ, తత్వ అధ్యయనము అవన్నీ కూడా ఇంకా స్పష్టంగా ఇంకా పెరుగుతుంది. అంతేకాకుండా క్షత్రియుడు కనుక చేస్తే ధరణిపై సార్వభౌమత్వాన్ని, అంటే పూర్తి భూమండలాన్ని పాలించగలిగేటటువంటి శక్తి రాజులు లభిస్తుంది. తర్వాత వైశ్యులు చదివితే వైశ్యులకేమో అపార వైశ్యోనిధి, వైశ్యులకేమో అపారమైన సంపద లభిస్తాయి. పతిత్వం చ శూద్ర వైశ్యోనిధి పతిత్వం చ శూద్ర శుద్ధే చ పాతక. శూద్రులుగా చేస్తే వాళ్ళు సమస్త పాపాల నుంచి, ఎందుకంటే శూద్రుల లక్షణాలు ఏమిటంటే ముఖ్యంగా మాంసభక్షణం చేయడం, తర్వాత మద్యపానం చేయడం, తర్వాత అక్రమ స్త్రీ పురుష సంబంధం, తర్వాత జూదం, ఇవన్నీ రకరకాల ఆ శూద్ర లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఆ శూద్రుడు భాగవత పారాయణం చేస్తున్నారో ఈ విధంగా చెప్పినట్టు సమస్త పాపాల నుంచి వాళ్ళు సర్వపాతకాద్ శుద్ధేత శూద్ర శుద్ధేత పాతకాద్ ఈ విధంగా చేయడం ద్వారా సమస్త పాతకాల నుంచి శుద్ధి పడతారు అని ఈ విధంగా కొన్ని శ్లోకాలనే మీకు దానికి శాంపుల్ కోసం చదివి వినిపించాను, శాంపుల్ కోసం చెప్పాను. కాబట్టి ఈ 12వ స్కందంలోనే 12వ అధ్యాయాన్ని మీరు ప్రతిరోజు చదివే ప్రయత్నం మొదలుపెట్టండి. తద్వారా ఏదైతే మీరు వాంఛలు ఉన్నాయో, ఏదైతే కోరికలు ఉన్నాయో, ఏదైతే భగవత్ ప్రాప్తి కావాలనుకుంటున్నారో, ఏవైతే సమస్త దుఃఖరాశి నుంచి బయటపడాలనుకుంటున్నారో అవన్నీ కూడా నిశ్చయంగా ఉండగలుగుతాయి. అంతేకాకుండా భాగవతాన్ని మనం ప్రతిరోజు నిత్యము ఒక సింహావలోకనగా విషయ సంగ్రహంగా మనం వినడానికి, చదవడానికి లేదా పలకడానికి చక్కటి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఎందుకు ఇటువంటి ఏర్పాట్లు చేశారు మహానుభావులు అంటే భాగవతం ఒక్కటే జీవులకి పరమ లాభాన్ని, పరమ ఆశ్రయాన్ని, పరమ రక్షణను, పరమ శరణును ప్రసాదించేది. కాబట్టి శ్రీకృష్ణుడే తన గ్రంథావతారంగా ఈ భాగవతాన్ని ప్రకటించడం జరిగింది. ఈ విధంగా మనం భాగవతం యొక్క మహిమను నారదుల వారికి బ్రహ్మదేవుడు చెప్పగా వినడం జరిగింది. తర్వాత ఆ మహిమను మీకు మళ్ళీ చెప్దా అనే ఉద్దేశంతో ఈ 12.12 అంటే 12వ స్కందంలోనే 12వ అధ్యాయాన్ని నేను మీకు పరిచయం చేశాను. గత వారం చర్చించినట్టుగా భాగవతం మీద రుచి కలుగుతోంది అనే దానికి సూచన ఏమిటి అంటే భాగవతం మీద ప్రశ్నలు వేయడం, గురువును కానీ లేకపోతే మహనీయులను కానీ ప్రశ్నించడం ద్వారా మనకు దాని పట్ల రుచి ఉంది అనే విషయం మనకు తెలుస్తుంటుంది. కాబట్టి ప్రశ్నలు వేయడం, జిజ్ఞాసను ప్రదర్శించడం అనేది అధ్యయనంలో ఒక ముఖ్యాంశం. ఈ అధ్యయనంలోని ముఖ్యాంశాన్ని పరీక్షణ్ మహారాజు ఏ విధంగా చేశారు అనే విషయాన్ని మనం ఇప్పుడు 8వ అధ్యాయంలో ఈ 2వ స్కందంలో మొత్తం 10 అధ్యాయాలు ఉన్నాయి మొత్తం. కాబట్టి ఇప్పుడు మనం 8వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 8వ అధ్యాయం తర్వాత 9వ అధ్యాయం వస్తుంది. దాని తర్వాత చివరికి వచ్చేది 10వ అధ్యాయం. మొత్తం దీనిలో మొత్తం 9 అధ్యాయాలు. 9 తర్వాత చివరిది 10వ అధ్యాయం. ఆ 10వ అధ్యాయం పేరే శ్రీమద్ భాగవతమే సర్వ ప్రశ్నలకు సమాధానం. ఈ జగత్తులో ఉన్నటువంటి అనేక మనకు ప్రశ్నలు ఉండొచ్చు, అన్నిటికీ భాగవతమే మనకు సమాధానం ఇస్తుంది. ఆ విషయం మనం తర్వాత చర్చిద్దాం. ఇప్పుడు పరీక్షణ్ మహారాజు అంటే ప్రశ్నలు. ఈ అధ్యాయం 8వ అధ్యాయం, ఈ 8వ అధ్యాయం మొత్తం ప్రశ్నలే అంటే ఏంటి? పరీక్షణ్ మహారాజు యొక్క జిజ్ఞాస మనకు తెలుస్తోంది. అంటే ఏంటి? మనం భక్తిలో ఉన్నాం కాబట్టి చూడండి, ముఖ్యంగా పరీక్షణ్ మహారాజు యొక్క పరిస్థితి ఏమిటి? పరీక్షణ్ మహారాజు పరిస్థితి ఏమిటంటే వారం రోజుల లోపల తక్షక నాగు యొక్క కాటు ద్వారా అతను శరీరాన్ని చేయించబోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్రశ్నలు వేస్తున్నాడు? ఆ ప్రశ్నలు దాని యొక్క లక్ష్యం ఏమిటి, దాని యొక్క ప్రయోజనం ఏమిటి
అనే విషయం కూడా మనకు దాన్ని స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఏంటి, వారం రోజుల లోపల దేహం త్యాజించాలని ఉన్నప్పటికీ కూడా సృష్టి గురించి ఎందుకు అడుగుతున్నాడు, తన దేహం గురించి ఎందుకు అడుగుతున్నాడు, ఆత్మ ఏ విధంగా బద్ధమై ఉన్న విషయాన్ని అడుగుతున్నాడు, ఈ విషయాలన్నీ కూడా మనకు ఈ 8వ అధ్యాయంలో స్పష్టంగా తెలుస్తుంది. అంటే జిజ్ఞాసువైన వాడు ఏం ప్రశ్నలు వేస్తాడు అనే దానికి మనం తెలుసుకోవచ్చు. రాజోవాచ బ్రాహ్మణా చోదితో బ్రహ్మన్ గుణఖ్యానే గుణస్య చ యస్మై యస్మై యథా ప్రాహ నారదో దేవదర్శన. అయితే మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, అవును సుఖదేవ గోస్వామిని అడిగాడు అన్నమాట పరీక్ష మహారాజు. ఈ విధంగా ఎప్పుడైతే తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు, నువ్వు భాగవతాన్ని సంకల్పంతో అందరికీ కూడా హృదయంలో భక్తి అంకురించే విధంగా చెప్పవలసింది అని చెప్పారు. ఆ విధంగా చెప్పిన తర్వాత నారదముని ఏ విధంగా దాన్ని వివరించాడు, ఇదని చెప్పండి. ఆయన చెప్పాడు, తండ్రి గారు చెప్పారు, నాయన నువ్వు వెళ్ళు, సంకల్పంతో దీన్ని ప్రచారం చెయ్యి, దీన్ని విపులీకరించు అని చెప్పాడు. చెప్పిన తర్వాత నారదుల వారు ఎట్లా ఏం చేశారు అని మొట్టమొదటి ప్రశ్న వచ్చేసింది. అంటే ఏంటి, ఉత్సాహం అన్నమాట, ఇంకా నేర్చుకోవాలనే ఉత్సాహం వచ్చింది. ఎందుకు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనే విషయాన్ని చెప్తూ ఆయన ఏదద్వేదితమిచ్చామి తత్వవిదాం వరః హరేరద్భుత వీర్యస్య కథాలోకసుమంగళ. ఈ భాగవతం గురించి నాకు అర్థమైపోయింది. ఏమిటి అంటే, హరే అద్భుత వీర్యస్య, ఇది భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి వీరత్వంతో కూడినటువంటి కథలు. హరే అద్భుత వీర్యస్య కథాలోకసు మంగళ అంటే పరీక్ష మహారాజు అంటే ఈ విషయాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అద్భుతమైన పరాక్రమ సంపన్నుడైన శ్రీహరికి సంబంధించిన కథలు సకల లోక జీవులకు నిక్కముగా మంగళప్రదములై ఉన్నవి. లోకానికి మంగళం చేకూరాలి అంటే శ్రీమద్ భాగవతమే. కృష్ణుని గురించి తెలుసుకోవాలి అంటే భగవద్గీత, తర్వాత కృష్ణునితో సంబంధం కలగాలి అంటే భాగవతం. ఎందుకంటే మనము ఒక వ్యక్తితోటి మనం పరిచయం పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం. వ్యక్తి గురించి ఎటువంటి పరిచయం లేకుండానే మన సంబంధం కలుపుకోవాలని ప్రయత్నిస్తాం. అదేవిధంగా శ్రీకృష్ణునితో సంబంధం కలుపుకోవాలి, అది మానవ జన్మ యొక్క లక్ష్యము అని అయినప్పుడు ఫస్ట్ కృష్ణుని గురించి తెలుసుకోవాలి. ఆ కృష్ణుని గురించి తెలిపేదే భగవద్గీత. అటువంటి శ్రీకృష్ణుడితో సంబంధాన్ని కల్పించేదే భాగవతం. ఎప్పుడైతే ఆ సంబంధం కలుగుతుందో అప్పుడు అది లోకసు మంగళ, సమస్త లోకానికి మంగళాన్ని చేకూరుతుంది. మంగళం అనే విషయాన్ని కూడా మనం చాలాసార్లు చర్చించాం. మంగళం అంటే మనస్సు ప్రశాంతంగా ఉండడం, ఎటువంటి శారీరక క్లేశాలు లేకుండా ఉండడం, ఎటువంటి బుద్ధి మాంద్యం లేకుండా ఉండడం, తర్వాత చురుకుగా ఉండడం, అన్నీ కూడా అనుకూలంగా కావడం, పురోగతి అంటే ఎటువంటి లోటు లేకుండా ఉండడం, తర్వాత పురోగతి, ఆధ్యాత్మిక పురోగతి అనండి, లేకపోతే భౌతిక పురోగతి అని, ఏదైనా కూడా ఆ పురోగతిలో సాగడం. ఈ విధంగా మనమే కాకుండా మనకు సంబంధించిన బంధువులందరూ కూడా, తర్వాత మన చుట్టాలందరూ కూడా, తర్వాత సమస్త మానవులు సుఖమయంగా ఉండడం అనేది మంగళం. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నా, మన చక్కగా ఉన్నా, మన బంధువుల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే, మన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే మన ఆరోగ్యం కూడా చెడిపోతుంది. మన మనసు పాడవడంతో మన శరీరం కూడా పాడవుతుంది. కాబట్టి ఈ మంగళం సర్వలోక సుమంగళ అంటే ఇది అందరికీ, సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ, అందుకోసం వచ్చింది. సర్వే సంతు అంటే ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యం నుండి విడివడిదరుగాక. ఇది మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఇది మన వైదిక సంకల్పం ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి భాగవతం ద్వారా కూడా సాధించవలసిన విషయం ఏమిటంటే లోక సుమంగళ. అయితే ఇది భాగవతం అనేది కేవలం భక్తులకే కాదు, అభక్తులకు కూడా. ఏదద్వేదితమిచ్చామి తత్వవిదాం వరః హరేరద్భుత వీర్యస్య కథా లోక సుమంగళ. ఇందులో భక్తులకి అభక్తులకి ఇద్దరికి కూడా అది ప్రభావం చూపిస్తుంది. భక్తులేమో
భాగవతం వినడం ద్వారా వాళ్ళు భగవత్ ప్రేమను పొంది భగవంతుడి దగ్గర అవుతారు. ఇక అభక్తులు సామాన్యులేమో భాగవతం వినడం ద్వారా భవబంధం నుంచి బయటపడతారు. అంటే ఏంటి, ఆ భోగ ప్రవృత్తి నుంచి వాళ్ళు బయటపడి నెమ్మదిగా కృష్ణుడి వైపు వస్తుంటారు. అందుకోసమే నేను భాగవతాన్ని వినాలనుకుంటున్నాను. కాబట్టి ఆయన తర్వాత ఏం చేశారు అని చెప్తూ ఇంకోటి కథయస్య మహాభాగా యథాహం అఖిలాత్మని కృష్ణే నివేశ నిస్సంగం మనస్తక్ష్యే కలేవరం. ఇక్కడ పరీక్షణ్ మహారాజుకు తన అద్భుతమైనటువంటి కోరికను ప్రదర్శిస్తున్నాడు. తన సంకల్పాన్ని చెప్పాడు. ఏమిటి అంటే కృష్ణే నివేశ నిస్సంగం. ఇప్పుడు పరీక్షణ్ మహారాజు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఏమిటి, రాజ్యాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు ఏంటి, పిల్లవాడికి పెళ్లి చేయాలి, అవేం ఆలోచించలే. పిల్లవాడిని రాజ్యాభిషిక్తం చేశాడు, రాజ్యాన్ని వదిలిపెట్టాడు, భార్యను వదిలిపెట్టాడు, రాజ్యాన్ని వదిలిపెట్టాడు, సౌఖ్యాన్ని వదిలిపెట్టాడు, అన్నిటిని వదిలిపెట్టాడు. కానీ ఇంకోటి ఉంది, అదేమిటంటే మనస్సు ఉంది. ఇంకా మనస్సు ఉండడం వలన కృష్ణే నివేశ నిస్సంగం మనస్తక్షే కలేవరం. అంటే అఖిలాత్మని, అంటే సమస్త విశ్వానికి పరమాత్ముడు ఆత్మ ఎవరు, సమస్త విశ్వానికి ఆత్మ ఒకడు ఉన్నాడు. మనకు ఒక ఆత్మ ఉంది, అంటే ఈ శరీరంలో ఆత్మ ఉంది. అదేవిధంగా సమస్త విశ్వానికి కూడా ఒక ఆత్మ ఉండాలి, అదే విశ్వాత్ముడు. అఖిలాత్మని కృష్ణే నివేశ నిస్సంగం అంటే మనస్సును పూర్తిగా, ఓ సుఖదేవ గోస్వామి, అఖిలాత్ములకు శ్రీకృష్ణ భగవాన్ యందు నేను మనస్సును సంలగ్నం చేసి భౌతిక గుణం నుండి పూర్తిగా విడిపడి ఈ దేహం తెగించగలిగినట్లుగా శ్రీమద్ భాగవత వర్ణను దయచేసి కొనసాగించండి. ఈ భాగవతం ఏ విధంగా మీరు చెప్పాలి అంటే, నేను నా మనస్సును పూర్తిగా సంలగ్నం చేసి భౌతిక గుణాల నుండి విడిపడే విధంగా, భౌతిక గుణం అంటే ఏంటి, నేను ఆ త్రిగుణాల నుండి బయటపడాలి. ఈ శరీరాన్ని విడిచే లోపల నేను త్రిగుణాలను విడిచిపెట్టాలి. లేకపోతే ఏమవుతుంది, శరీరాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది, కానీ ఆ త్రిగుణాలతో పాటుగా ఆత్మ మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్తుంది. కాబట్టి ఈ శరీరాన్ని విడిచే లోపలే నేను త్రిగుణాలను కూడా విడిచిపెట్టాలి. నేను శరీరంతో పాటే శరీరం విడిచిపెట్టడానికి ముందే త్రిగుణాలను కూడా నేను కనుక విడిచిపెట్టగలిగితే అప్పుడు భగవత్ ప్రాప్తి నేను పొందగలుగుతా. ఆ విధంగా అద్భుతమైనటువంటి అవకాశం కలిగే విధంగా నాకు భాగవతాన్ని చెప్పండి. నేను ప్రభుపాద వారు భాష్యం రాస్తున్నారు. ఏమన్నా అంటే, భాగవతంలో వర్ణించబడిన కథా విషయం శ్రవణం నందు పూర్ణముగా నిలిచిండుట అంటే అఖిలాత్ముడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని నిత్య సాంగత్యాన్ని కలిగి ఉండడమే. అంటే భాగవతం మీద మనకు పూర్తిగా రుచి కలిగింది, భాగవతంలోనే రమించాలనుకుంటున్నాం, భాగవతంతోనే ఇట్లా పూర్తిగా కలిసి ఓతప్రోతమై కావాలనుకుంటున్నాం. అంటే దాని అర్థం ఏమిటి, దాని అర్థం ఒకటే, ఏమిటంటే భగవంతుడితో సన్నిహితమైన సాంగత్యాన్ని, శ్రీకృష్ణుడితో సన్నిహితమైన సాంగత్యాన్ని పొందుతున్నాం అనే అర్థం. కృష్ణ సూర్య సమ మాయ అంధకార. ఏ విధంగా అయితే పూర్తిగా చీకటిగా ఉంది, ఈ పూర్తిగా చీకటిగా ఉన్న స్థానంలో చీకటి పోవాలి అంటే సూర్యుడు రావాలి. సూర్యుడు ఎక్కడ ఉంటాడో అక్కడ చీకటి ఉండదు, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ ఉండదు. కాబట్టి ఏ విధంగా అయితే సూర్యుడు రాగానే చీకటి తొలగిపోతుందో, అదేవిధంగా భాగవతం రాగానే, భాగవత శ్రవణం కలగానే త్రిగుణ యొక్క సంపర్కం కూడా పోతుంది అని ఇక్కడ చెప్తున్నాను. కాబట్టి ఆ త్రిగుణ సంపర్కం పోయే విధంగా మీరు నాకు భాగవతాన్ని చెప్పండి. ఎందుకంటే మీరే చెప్పారు, ఈ భాగవతాన్ని చెప్పమని చెప్పి, విస్తరింపజేయమని చెప్పి బ్రహ్మదేవుడే నారదుల వారికి చెప్పారు అని మీరు చెప్పారు. కాబట్టి ఆ పరంపరలో వచ్చినటువంటి భాగవతాన్ని నాకు ఇప్పుడు మీరు చెప్పవలసింది. ఏ విధంగా, ఎటువంటి ప్రభావం చూపే విధంగా అంటే, నేను భౌతిక గుణాల నుండి విడిపడిన తరువాతే ఈ దేహ త్యాగం చేసే విధంగా, తర్వాత నా మనసు పూర్తిగా భాగవతం మీదే సంలగ్నం చేసే విధంగా తయారు చేసి మీరు నాకు భాగవతాన్ని వర్ణించండి. అంటే ఇక్కడ స్పష్టంగా పరీక్ష మహారాజ్ చెప్తున్నానంటే, అతను ఒక తీవ్రమైన నిర్ణయానికి వచ్చేసాడు. ఏమిటి ఆ నిర్ణయం అంటే, దేహం ఎట్లాగో వారం రోజుల లోపల రాలిపోబోతోంది, తక్షణ రోజు కాటవేయబోతుంది, ఆ విప్రశాపం వలన అది కలగబోతోంది. కాబట్టి అది జరిగే లోపలే నేను త్రిగుణాలని దాటాలి.
నేను పూర్తిగా నిర్మల హృదయంతో నేను శరీరాన్ని వదిలిపెట్టాలి. అది పరీక్షణ్ మహారాజుకి వచ్చింది. అది కేవలం శ్రీకృష్ణుని స్మరిస్తూ భాగవత శ్రవణం ద్వారానే అది సాధ్యమవుతుంది అనే విషయం పరీక్షణ్ మహారాజుకు అర్థమైంది. అందుకోసమే స్పష్టంగా తన కోరికను అడిగాడు. కాబట్టి పరీక్షణ్ మహారాజు భాగవతాన్ని వినగోరిన పద్ధతి వేరు, పరీక్షణ్ మహారాజు భాగవతాన్ని వినిన పద్ధతి వేరు. కానీ దాన్ని అనుకరిస్తూ సప్తాహ రూపంలో జరిగే భాగవత శ్రవణం వేరు. రెండింటిని అవునండి పరీక్షణ్ మహారాజు వారం రోజులు విన్నాను, మేము కూడా వారం రోజులు వింటున్నాం అని వాటిని కలపద్దు, ఒకే తాటి మీద తీసుకురావద్దు. రెండు సమానం కాదు. ఎందుకంటే పరీక్షణ్ మహారాజు యొక్క సంకల్పం ఏమిటి అంటే అనన్య చిత్తముతోటి మనసును పూర్తిగా భాగవతం సంలగ్నం చేసి శరీరాన్ని వదిలే లోపల త్రిగుణ రాహిత్యాన్ని పొందడం కోసము ఆయన భాగవతాన్ని విన్నారు. మనకు కూడా అదే సంకల్పం అయితే రెండింటిని సమానం. కానీ అది అంత సులభం కాదు. ఎందుకంటే ఆ చెప్పే వక్త పరీక్షణ్ మహారాజు చెప్పే వక్త సుఖదేవ్ గోస్వామి లాగా ఉండాలి. తర్వాత ఆ పోయే వ్యక్తి వారం రోజులు పోతున్నాడు అని తెలుసుకోవడమే కాకుండా భాగవతాన్ని వినాలి అనేటువంటి తీవ్రమైన సంకల్పం కలిగిన వాడు కావాలి. ఆ విధంగా అద్భుతమైనటువంటి చక్కటి కోరాడు అన్నమాట. కోరి తర్వాత మళ్ళీ ఏమంటున్నా అంటే శృణ్వత శ్రద్ధయా నిత్యం గృణతశ్చ స్వచేష్టితం కాలేన నాతి దీర్ఘేన భగవాన్ విశదే హృది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాడు. ఏమిటంటే శృణ్వత శ్రద్ధయా నిత్యం గృణతశ్చ స్వచేష్టితం. శ్రీమద్ భాగవతాన్ని నిత్యము శ్రవణం చేయాలి. సదా తద్విషయాన్ని గురించినటువంటి ఆ విషయం గంభీరమైనదిగా స్వీకరించాలి. రెండు చెప్తున్నామండి. ఆ విధంగా చేసిన వారి హృదయంలో పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు శీఘ్రమే ప్రకటమవుతాడు. అంటే పరీక్షణ్ మహారాజుకి ఈ విషయం అర్థమైపోయింది. ఇప్పుడు హృదయంలో కామవాసన కానీ త్రిగుణాలు కానీ అటువంటి ఏదీ లేకుండా కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే హృదయంలో నెలకొనాలి. దానికి మార్గం ఏమిటంటే భాగవతం పట్ల కూడా రెండు క్వాలిఫికేషన్ కావాలంట. ఏమిటి ఏమో నిత్యం శ్రవణము చేయడము, అదేమో ఒకటి. తర్వాత నేను ఇప్పుడు వింటున్నటువంటి విషయం చాలా గంభీరమైన విషయము, ఇది ఆషామాషి విషయం కాదు అనే స్థిరమైనటువంటి నిశ్చయం కలగాలి. రెండు శృణ్వత శ్రద్ధయా నిత్యం, ఇది ఫస్ట్ది. శృణ్వత శ్రద్ధయా నిత్యం ఒకటి. గృణతశ్చ స్వచేష్టితం అంటే దాన్ని చదవడం అనేది కూడా చాలా గంభీరమైన విషయము, అది కూడా కావాలి. అటువంటప్పుడు కాలేన నాతి దీర్ఘేన భగవాన్ విశతే హృది, అప్పుడు భగవంతుడు హృదయంలోకి ప్రవేశిస్తాడు. దీని ప్రభుపాలు భాష్యం రాస్తూ ఏమన్నారంటే ఇక్కడ పరీక్షణ్ మహారాజు 7 రోజుల ఆయువు మాత్రమే కలిగి ఉండాను. శ్రీమద్ భాగవతం స్వయం కృషితోనూ గంభీరమైన భక్తితోనూ నిత్యము శ్రవణం చేయవలని అతడు స్వయముగా సర్వులకు ఉపదేశించుచున్నాడు. అంటే అందరికీ పరీక్షణ్ మహారాజు తన యొక్క నడవడి ద్వారా తెలియజేస్తున్నది ఏమిటంటే అందరూ కూడా నిత్యము భాగవతాన్ని వినాలి, చదవాలి, అదేవిధంగా గంభీరంగా దీన్ని తీసుకోవాలి. ఇదేదో ఆషామాషిగా తీసుకునే కథా విషయం కాదు అనే విషయాన్ని పరీక్షణ్ మహారాజు తన తరఫున శ్రోతలందరికీ తెలియజేస్తున్నాడు. అయితే ఆ విధంగా చేయడం వలన కలిగే ఫలితం ఏమిటి కూడా చెప్తున్నాడు అనమాట. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావ సరోరుహం ధునోతి శమలం కృష్ణ సలిలస్య యథా శరత్. ఈ శ్లోకం చాలా 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 ముఖ్యమైనది. ఇది భాగవత శ్రవణ మహిమను ఈ శ్లోకం చెప్తోంది. ఈ భాగవత శ్రవణ మహిమ వినండి మీరందరూ, చాలా ముఖ్యమైనది. దీనిలో ప్రభుపాల వారు ఆ సమయంలో భాష్యం రాస్తున్న సమయంలో పరిస్థితి చాలా గంభీరంగా ఉంది. పరిస్థితి గంభీరంగా ఉన్నప్పటికీ ఆయన కలం నుంచి, ఆయన హృదయం నుంచి జాలువారినటువంటి ఏవైతే భాష్యం ఉందో అది సాగిపోయింది, ముందుకు సాగింది, కలం లోపల సాగింది. దానిలో ఆయన ఎంతటి శ్రద్ధను కనబరిచారు, ఆయన ఎంతటి విశ్వాసాన్ని కనబరిచారు ఇక్కడ మనం చేస్తాం. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావ సరోరుహం. భావం అంటే సరోరుహం అంటే కమలం, మన హృదయ కమలం ఉంది.
అయితే ఎప్పుడైతే ఈ భాగవతము మన కర్ణ రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించి హృదయంలోకి చేరుతుందో, భావసరోరుహం ధునోతి శమలం కృష్ణ సలిలస్య యథా శరత్కాలంలో వర్షం పడుతుంది. అంటే శరత్కాలానికి ముందర వర్షాకాలం, అవన్నీ కూడా వర్షం వచ్చింది. వర్షంతో కొలన్లన్నీ కూడా నీళ్ళతో నిండిపోయినాయి. కానీ ఆ వర్షాకాలంలో నీళ్లు అనేక చోట్ల వర్షం పడి ఆ నీళ్ళన్నీ భూమి మీద పారుతూ వస్తాయి. కాబట్టి ఆ మట్టితో కలిసి చెరువులో చేరేటప్పటికల్లా చెరువు కానీ జలాశయంలో నీళ్ళని మురికిగా ఉంటాయి. ఈ విధంగా అయితే మనం జీవితాంతం అనేకమైన విషయాలు వింటుంటాం, చూస్తుంటాం, మాట్లాడుతుంటాం, చదువుతూ ఉంటాం. వాటన్నిటి ద్వారా హృదయం మొత్తం కల్మషమైపోయి ఉంటుంది. ఎందుకంటే అన్నిటి ఆ ఇన్ఫర్మేషన్, ఆ సమాచారం మనకు పారుతూ మన హృదయంలోకి వచ్చింది. ఏ విధంగా అయితే వర్షాకాలంలో వర్షజలం అనేక ప్రాంతాల్లో పడి పారుతూ అక్కడ ఉన్న మట్టిని, అక్కడ ఎర్ర మట్టి ఉంటే ఎర్రగా ఉంటుంది, నల్ల మట్టి ఉంటే నల్ల, ఈ విధంగా ఆ మట్టిని తీసుకుని రావడం వల్ల జలాశయాలన్నీ కూడా మట్టితో నిండుంటాయి. కానీ ఎప్పుడైతే శరత్కాలంలో చిన్న వర్షం కురియగానే ఆ మట్టి మొత్తం సెటిల్ అయిపోతుంది కిందకి. నీళ్ళన్నీ కూడా ఆ జలాశయాలన్నీ స్వచ్ఛంగా అయిపోతాయి. నిజంగా అంత పెద్ద జలాశయాన్ని నిర్మలంగా చేయాలంటే ఎంతో కెమికల్స్ వాడితే కానీ అది కాదు. కానీ భగవంతుడు చిన్న వర్షం, తిన్నటి తుంపరితో శరత్కాల వర్షం కులగానే ఆ నీళ్ళు మొత్తం ఎంత పెద్ద జలాశయమైనా కానీ దానిలో మట్టి మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ భాగవత శ్రవణం ఎటువంటిదంటే ప్రవిష్ట కర్ణరంధ్రేణ. ఎప్పుడైనా నిజంగా శ్రోతలకి ఈ భాగవతం ద్వారా వాళ్ళకు భక్తి నిజంగా జాగృతం కావాలి, భక్తి అంకురించాలి, వారిలో భక్తి ఇనుమడించాలి అనే సంకల్పంతో ఎవరైతే భాగవతం చెప్తున్నారో, ఎప్పుడైతే ఆ భాగవతం ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావ సరోరుహం, ఎప్పుడైతే ఆ భాగవతం చెవిలోకి ప్రవేశిస్తుందో ఆ చెవి నుంచి అది హృదయంలోకి ప్రవేశిస్తుంది. సరోరుహం ఆ హృదయ కమలం మీద వస్తుంది. అది ఆ హృదయ కమలాన్ని అది ధునోతి శమలం కృష్ణ, దాన్ని మొత్తం నిర్మలంగా చేసివేస్తుంది. ఏ విధంగా అయితే శరత్కాల వర్షము జలాశయాన్ని పూర్తిగా మాలిన్యరహితంగా చేసివేస్తుందో, మట్టి లేకుండా చేసేస్తుందో, అప్పుడేంటి ఆ జలాశయంలో ఉన్న నీటిని ఆ పైన ఉన్న నీళ్ళు తీసుకుని తాగేయచ్చు. అంత స్పష్టంగా దాంట్లో మురికేనే ఉండేది, మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వర్షాకాలంలో వర్షం కురియాలి, అప్పుడే జలాశయం నిండుతుంది. లేకపోతే వర్షం కురియకపోతే ఆ వర్షం, ఎందుకంటే ఆ జలాశయం మీదే వర్షం కురియదు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఆ ప్రాంతాల నుంచి నీళ్లు రావాలి, నీళ్ళు వస్తున్నప్పుడు ఆ నీళ్ళలో మట్టి కూడా కరిగి వస్తుంది. కాబట్టి ఇక్కడ మట్టి పూర్ణంగా అయిపోతాయి. మరి అది మానవులకు అది కష్టం. అందుకోసం భగవంతుడు మళ్ళీ శరత్కాలంలో చిన్న తుంపర్లు వర్షం కురగానే అది మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా భాగవతాన్ని కనుక మనం అఖిలాత్ముడైన శ్రీకృష్ణ భగవాన్ శబ్దావతారం ఆత్మదర్శి అయిన భక్తుని హృదయంలో ప్రవేశించి అతని ప్రేమమయ సంబంధం అనే కమలమును ఆసీనమై కామక్రోధ అత్యాశలనే భౌతిక సంపర్క ధూళిని తొలగించి వేస్తుంది. ఆ విధంగా అది మురికినీటి జలాశయంపై శరదృతు వర్షం వలె పనిచేస్తుంది. ఇది భాగవతం యొక్క మహిమ. ఎప్పుడైతే మనిషికి ఈ కామక్రోధ అత్యాశలనే అటువంటి భౌతిక సంపర్కం, భౌతిక మట్టి, ఆ మట్టి ఉందో ఆ మురికి పోతుందో జలాశయం నిర్మలంగా అవుతుంది. సరోరుహం అది. అయితే ఇక్కడ ప్రభుపాద వారు రాసినటువంటి భాష మీ అందరినీ కోరే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏమిటంటే ఇది 2వ స్కందంలోని 8వ అధ్యాయంలోని 5వ శ్లోకం. 2వ స్కందంలోని 8వ అధ్యాయంలోని 5వ శ్లోకం. దీని యొక్క భాష్యాన్ని మీరు తప్పకుండా చదవండి. 2.8.5 ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ భాష్యాన్ని రాస్తున్నప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు అనేకమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇంకా అప్పటికి ఇస్కాన్ ప్రారంభించబడలేదు. చాలా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ కూడా ఆయనకు భాగవతం మీద ఎంతటి శ్రద్ధ ఉంది, ఎంతటి విశ్వాసం ఉంది, ఎంతటి నమ్మకం ఉంది అని చెప్పడానికి ఆయన రాసిన దీనిలో భాష్యం ఇది. నేను చదివి వినిపిస్తాను మీకు.
ఒక్క విశుద్ధ భక్తుడు ప్రపంచమందలి పతిత జీవులందరినీ ఉద్ధరించగలడని చెప్పబడింది. అంటే ఒకే ఒక భక్తుడు, ఆ విశుద్ధ భక్తుడు ఒక్కడున్నా చాలు ప్రపంచంలో ఉన్న పతిత జీవులందరూ కూడా ఉద్ధరించబడతారు. ఆ పదం రాశారు. అంటే నారదుడు లేదా శుకదేవ గోస్వామి వంటి విశుద్ధ భక్తుని కరుణను వాస్తవముగా బడసి గురువుచే శక్తి ప్రదానం కావించబడినవాడు. బ్యాకెట్ రాశారు అంటే నారదునిచే బ్రహ్మదేవునిచే నారదుడు శక్తి పడినట్లుగా రాశారు. గురువుచే శక్తి ప్రదానం కావించబడిన వాడు తన విశుద్ధమును శక్తివంతము అయిన భక్తిచే తననేగాక సమస్త ప్రపంచాన్ని మాయాబంధం నుండి ఉద్ధరించగలుగుతాడు అని రాశారు ప్రభుపాదులు. అంటే ఏంటి, ఆయన తెలుసు ఇది ఆచార్య పరంపరలో తాను వచ్చినట్టు, గురువు గారి యొక్క శక్తి ప్రదానంతో ఆయన యొక్క ఆదేశం మేరకే ఈ అమెరికాకు వచ్చినట్టు ఆయన తెలుసు. ఎప్పుడైతే తాను విశుద్ధంగా ఈ భాగవతాన్ని చెప్తారో అది నిశ్చయంగా తనను తర్వాత ప్రపంచాన్ని కూడా మాయాబంధం నుంచి తొలగించగలుగుతుంది అనే సంపూర్ణ విశ్వాసం ఆయనకు ఉంది. అంటే చూడండి, ప్రపంచంలో సమస్త ప్రపంచమును మాయాబంధం నుండి ఉద్ధరించగలడు. సమస్త ప్రపంచాన్ని రాస్తున్నాడు. అక్కడ ఆయనకు ఉండడానికే స్థానం లేదు, చెప్పిన మాట వినట్లేదు. అటువంటి పరిస్థితులు ఆయన రాస్తున్నారు ఈ శ్లోకంలో. నిజంగా ఎవరైతే గురువుతోటి శక్యావేశాన్ని పొందుతారో, ఎవరైతే గురువు చేత ఆశీర్వాదాన్ని తర్వాత సందేశాన్ని ఆశీర్వాదం పొందుతారో అతడు తనను ఉద్ధరించుకోవడమే కాకుండా సమస్త ప్రపంచాన్ని కూడా తరింపజేయగలుగుతాడు. ఎందుకంటే ఏ విధంగా అయితే శరత్కాలం వర్షము అన్నిటినీ మలరహితంగా చేస్తుందో ఆ విధంగా ఒకే ఒక భక్తుడు సమస్త జగత్తును కూడా పతిత జీవులందరినీ ప్రపంచమందరి పతిత జీవులందరినీ ఉద్ధరించగలని చెప్పబడింది అని ఇంత ధైర్యంగా రాశారు. అంటే భాగవతం మీద అంత విశ్వాసం ఆయనకి. తాను చేపట్టినటువంటి భాగవతం ద్వారానే తమ గురువుగారు ఇచ్చినటువంటి ఆదేశం నెరవేరుతుంది అనే ఆయనకు పూర్తిగా విశ్వాసం ఉంది. దీనికి ఇంకా ముందుకు రాస్తాను ఏమన్నా అంటే, ఆ విధంగా జలాశయం ఉంది. ఆ జలాశయంలో ఉన్నటువంటి మురికిని తొలగించడానికి కెమికల్స్ కూడా వాడచ్చు. అయితే ఆ కెమికల్స్ వాడితే ఆ జలాశయం మొత్తం కూడా నిర్మలమవుతుందా? కాదు. అయితే సాధారణంగా కొంతమంది జ్ఞాన మార్గంలో కానీ లేకపోతే యోగాభ్యాసం ద్వారా మనస్సును పవిత్రం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు ఎటువంటి అంటే కెమికల్స్ ద్వారా, రసాయనాల ద్వారా అత్యంత పెద్దగా ఉన్నటువంటి జలాశయాన్ని నిర్మలం చేసే ప్రయత్నం లాంటిది. ఆ ప్రయత్నం ద్వారా ఆ యోగి లేకపోతే ఆ జ్ఞాని తనను తాను కొద్దిగా పవిత్రం చేసుకోగలుగుతాడేమో కానీ సమస్త ప్రపంచాన్ని మాత్రం అది పవిత్రం చేయలేడు. అది కేవలం భగవత్ సంకల్పం ద్వారా, భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారానే సాధ్యపడుతుంది తప్ప వ్యక్తిగతంగా అది సాధ్యమయ్యే అవకాశం లేదు అని శ్రీ ప్రభుపాదులు వారు ఇక్కడ స్పష్టంగా రాస్తున్నారు. కాబట్టి ఆయన ఏమన్నా అంటే నారదుడు, శుకదేవ్ గోస్వామి, శ్రీ చైతన్య మహాప్రభు, షడ్గోస్వాములు, తదనంతర కాలమే శ్రీ భక్తివినోద్ ఠాకూర్లు, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వంటి భగవానుని నిజ ప్రతినిధులు తమ శక్త్యావేశ భక్తియోగం ద్వారా జనులందరినీ ఉద్ధరించారు. కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని శ్రవణాన్ని చేయడానికి శ్రద్ధాపూర్వకంగా యత్నించాలి. చేయడం ద్వారా మనిషి భగవంతునితో తన స్వాభావిక సంబంధాన్ని, అంటే ఏంటి ఇక్కడ ఏమొచ్చింది శ్లోకం ఏంటి, స్వానాం భావ సరోరుహం. స్వానాం అంటే తన స్వభావము, తన స్వభావానికి సంబంధించినటువంటి సరోరుహము ఒకటి ఉంది. తన స్వభావము అనే ఒక కమలము హృదయంలో ఉంది. అయితే ఇప్పుడు ఆ హృదయం అనే కమలము మట్టితోటి కొద్దిగా కవర్ అయి ఉంది. మరి ఆ మట్టి తొలగిపోవాలి అంటే మార్గం ఏమిటంటే ఆ వర్షం, శరత్కాల వర్షంలాగా పనిచేసే, ఏ విధంగా శరత్కాల వర్షం పనిచేస్తుందో ఆ విధంగా భాగవత శ్రవణం ఎప్పుడైతే వస్తుందో ఆ సరోరుహం, భావ సరోరుహం, స్వానాం భావ సరోరుహం అంటే స్వానాం భావ సరోరుహం అంటే తన స్వభావం ఉంది. ఎప్పుడైతే ఆ కమలం చక్కగా కడిగిన దానిలాగా అవుతుందో అప్పుడు నిజంగా ఆ భావం ఏంటి, నాకు కృష్ణుని పట్ల వాత్సల్య భావం ఉంది, నా కృష్ణుని పట్ల సఖ్యభావం ఉంది, నా కృష్ణుని పట్ల ప్రియుడనే మధుర భావం ఉంది, కృష్ణుని పట్ల నాకు దాస్య భావం ఉంది. ఈ విషయం అప్పుడు వెల్లడవుతుంది.
ఇప్పుడు మన హృదయంలో ఎందుకు వెల్లడి కావట్లేదు అంటే స్వానాం భావ సరోరుహం, మన యొక్క హృదయ కమలం ఉందో అది ఇప్పుడు నానా రకాలైనటువంటి వేరే భావాలతోటి నిండి ఉంది. నీ స్వభావం ఏది ఉందో ఆత్మ స్వభావం అది ఇప్పుడు వెల్లడి కావట్లేదు. కానీ ఎప్పుడైతే భాగవతం శరత్కాల వర్షంలాగా పనిచేస్తుందో, ఎప్పుడైతే భాగవతం శరత్కాల వర్షంలాగా పనిచేసినప్పుడు దాని మీద ఉన్నటువంటి ధూళి తొలగిపోయి ఆ ఇదేంటి ఇంతకీ ఎర్ర కమలమా లేకపోతే తెల్ల కమలమా లేకపోతే నీలి కమలమా అనే విషయం ఇప్పుడు తెలియకుండా పోయింది. దాని మీద ఎంతటి మురికి ఏర్పడిందంటే అది మొత్తం నల్లగా అయిపోయింది. ఆ నల్లగా అయిపోయి అసలు ఏమిటి ఇది, నీలి కలువనా లేదా తెల్ల కలువనా లేదా ఎర్ర కలువనా అర్థం కావట్లేదు. అంటే నా హృదయంలో వాత్సల్య రసం ఉందా, నా హృదయంలో సఖ్యరసం ఉందా, నా హృదయంలో మధుర రసం ఉందా, నాలో లేకపోతే ఇంకేం రసం ఉంది, నాలో దాస్య రసం ఉందా, ఏం తెలియట్లేదు ఇప్పుడు. కానీ ఎప్పుడైతే విశుద్ధ భక్తుని ముఖతః ఎప్పుడైతే మనం భాగవతం వింటామో అది శరత్కాల వర్షంలాగా పనిచేసి ప్రవిష్ట కర్ణ రంధ్రేణ స్వానాం భావ సరోరుహం ధునోతి శమల కృష్ణ సలిలస్య యథా శరత్. అప్పుడే అది నిశ్చయంగా హృదయ కమలం అప్పుడు నిర్మలంగా అయిపోతుంది. అందుకోసం నేను భాగవతం వినాలనుకుంటున్నా. ఇప్పుడు నా హృదయం మొత్తం నిర్మలం కావాలి. ఎందుకంటే అన్నిటి ఎక్స్టర్నల్ విషయాలన్నిటి నేను వదిలిపెట్టేశాను, అయిపోయింది. కానీ నా హృదయ కమలం ఇప్పుడు నా హృదయంలో ఇప్పుడు కృష్ణుడి పట్ల నాకున్నటువంటి సంబంధం ఏమిటి అది నాకు తెలియాలి. ఎక్స్టర్నల్ అన్ని నేను వదిలిపెట్టా, కానీ నాకు కృష్ణుడితో సంబంధం తెలియాలి. కాబట్టి ఈ భాగవతం వినడం ద్వారా నా హృదయంలో నా హృదయ కమలం దాని స్వభావం ఏమిటి అది బయటపడే అవకాశం ఉంటుంది. తద్వారా నేను ధన్యుణ్ణి అవుతాను అని పరీక్షణ్ మహారాజు భాగవతాన్ని వినడం యొక్క ఎందుకు తాను భాగవతాన్ని వినాలనుకుంటున్నాడో ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. చెప్తూ తర్వాత ఏమన్నా అంటే నిజంగా అటువంటి స్థితికి వచ్చిన వాడు నిజంగా భాగవతం పట్ల అంత స్థితికి వచ్చేసాడు. నిజంగా భాగవతం యొక్క మహిమ ఇటువంటిది, భాగవతాన్ని నిత్యము చేయాలి. అంతేకాకుండా భాగవత కథా విషయం చాలా గంభీరమైనది, ఇది చాలా గంభీరమైన విషయము అనే స్థితికి వచ్చేసాడు అనుకోండి. అటువంటి శ్రోత యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది? నిజంగా భాగవతం తప్ప వేరేది గంభీరమైన విషయం ఈ జగత్తులోనో లేదు, దీనికోసమే నేను ఉన్నాను, ఇది తప్ప నాకేం అక్కర్లేదు, ఇదే నా హృదయాన్ని పవిత్రం చేస్తుంది, నా హృదయ కమలాన్ని యొక్క అస్తిత్వాన్ని దాని యొక్క స్వభావాన్ని నాకు తెలియజేస్తుంది అని ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తి ఏ విధంగా వ్యవహరిస్తాడు అనే విషయాన్ని పరీక్షణ్ మహారాజు చెప్పబోతున్నాడు అన్నమాట. ధౌతాత్మా పురుష కృష్ణ పాదమూలం న ముంచతి ముక్త సర్వ పరిక్లేశ పాంథా స్వశరణం యథా. ఇది కూడా అద్భుతమైన ఉపమానం. ఇక్కడ పరీక్షణ్ మహారాజు ఇచ్చినటువంటి ఉపమానం ఎంత అద్భుతంగా ఉందంటే అది మనం వెంటనే దాన్ని మనం పోల్చు చూసుకోవచ్చు. నా ఉపమానం ఆ విధంగా ఉందా లేదా తెలిసిపోతుంది మనకు అటువంటి ఉపమానం కలగట్లేదు, మనం ఆ ఉపమానంలో మనం పెట్టుకోలేకపోతున్నామంటే భాగవతం పట్ల మనకు రుచి కలగలేదు. ఇంకా పూర్తిగా అంటే భాగవతం గురించి కొద్దిగా తెలిసింది కానీ గంభీరంగా మనం తీసుకోలేదు, నిత్యం దాన్ని పఠించట్లేదు అనే విషయం మనకు అర్థమైపోతుంది ఈ ఉపమానం ద్వారా. ఏమిటా ఉపమానం? ధౌతాత్మా పురుష కృష్ణ. భక్తియుత సేవ ద్వారా హృదయ శుద్ధి పడిస్తున్న విశుద్ధ భక్తుడు దేవదేవుడైన శ్రీకృష్ణుని పాదపద్మాలను ఎన్నడను త్యజించడు. భాగవతాన్ని పట్టుకోవడం ద్వారా శ్రీకృష్ణు యొక్క భక్తిని పొందినటువంటి ఆ శ్రోత శ్రీకృష్ణ పాదపద్మూలాన్ని ఎప్పుడు ఏ క్షణమైనా కూడా విడిచిపెట్టడు. కృష్ణ పాదమూలం న ముంచతి. పాదమూలాన్ని అతని యొక్క పాదాలు శ్రీకృష్ణ పాదాలని విడిచే ప్రసక్తే లేదు. న ముంచతి విడిచిపెట్టడు. విడిచిపెట్టడు అంటే ఏంటి? మనం ఇంకో దాన్ని గురించి ఆలోచిస్తున్నాము, ఇంకో విషయాన్ని చేద్దామనుకుంటున్నాము, ఇంకోటి ఏదో పూజిద్దాం అనుకుంటున్నాము, ఇంకోటి ఏదో చేద్దాము అనుకుంటున్నాము అంటే ఉన్నవి రెండే చేతులు. ఇప్పుడు కృష్ణుడిని ఇంకో పని చేయాలి, ఇంకొకరిని పూజించాలి, ఇంకోళ్ళ గురించి చర్చ చేయాలి అన్నప్పుడు కృష్ణుడి పాదపద్మాలని వదిలిపెట్టాలి.
వదిలిపెట్టినప్పుడే మనం వేరే వేరే పాదపద్మాలను కానీ కాసేపు చేస్తాం. కానీ ఎవరైతే ధౌతాత్మ అంటే హృదయ శుద్ధి పడిసిన వాడు, భాగవతం ద్వారా దాని యొక్క స్వానాం సరోరుహం, తన హృదయ కమలం పూర్తిగా పవిత్రమై, తన హృదయ కమలం ఏ విధంగా అది వాత్సల్య కమలమా, వాత్సల్యరస కమలమా, లేకపోతే మధురరస కమలమా, లేకపోతే అది సాఖ్యరస కమలమా, ఈ విషయం తెలిసిన వ్యక్తి నవిముంచతి ఆ సరోరుహంలో, ఆ పద్మంలో కేవలం శ్రీకృష్ణ యొక్క పాదపద్మాలను మాత్రమే పెడతాడు. వేరే ఇంకెవరి యొక్క పాదపద్మాలను పెట్టాడు. ఇక సామాన్య మానవుల గురించి చెప్పేది ఏముంటుంది? సామాన్య మాట అటుంచి వేరే రూపాలు కానీ ఇంకా దేన్ని కూడా తన సరోరుహంలో పెట్టడు. తన హృదయ కమలంలో పెట్టే అవకాశమే లేదు అని చెప్తున్నాం. ధౌతాత్మ పురుష కృష్ణ పాదమూలం నముంచతి ముక్త సర్వ పరిక్లేశ పాంధా స్వశరణం యథ. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు పరీక్ష మహారాజు. ఏ విధంగా అంటే క్లేశపూర్ణమైనటువంటి ప్రయాణం, ఒక వ్యక్తి చాలా కష్టాలతో కూడినటువంటి ప్రయాణం చేసి వచ్చాడు. చాలా కాలం ప్రయాణం చేసి వచ్చాడు. వాడిని పాంథుడు అంటాం. అంటే అంటే ఒక్కోసారి మనుషులు కొంతమంది జాబ్కి వెళ్తుంటారు, సీషోర్ అంటే ఆఫ్ షోర్ జాబ్స్ ఉంటాయి కొన్ని. అంటే వాళ్ళు ఒకసారి సముద్రంలోకి వెళ్ళారంటే కనీసం 2 months వరకు వాళ్ళు వెనక్కి రారు. ఆ సముద్రం తిరుగుతుంటారు, అనేక దేశాలు తిరుగుతుంటారు. అని సముద్రంలో ఉంటాడు. ఆ 3 నెలల తర్వాత బయటకు వస్తాడు. ఆ విధంగా క్లేశభరితమైనటువంటి ప్రయాణం తర్వాత పాంతుడు ఆ విధంగా 3 నెలలు బయటనే తిరిగి అలసిపోయినటువంటి వ్యక్తి ఇంటికి వచ్చిన తర్వాత ఇక బయటికి పోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే తిరిగి అలసిపోయినటువంటి వ్యక్తి ఇంకా మళ్ళీ బయటికి వెళ్తాడు. ఇంట్లోనే ఇక మళ్ళీ బయటికి కనిపించాడు అనమాట. వచ్చినప్పుడైతే కనీసం వారం రోజులు 10 రోజులు ఇంటి గడప కూడా దాటాడు బయటికి. ఎందుకంటే అలసిపోయాడు. అక్కడ క్లేశపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించి వచ్చి మళ్ళీ బయటికి ఎందుకు పోతాడు? ఎందుకంటే బయట చూసిన రోడ్లు ఇవే కదా. మళ్ళీ అటువంటి తిరిగి వచ్చిన వ్యక్తి బయటికి వెళ్తాడా? వెళ్ళాడు కదా. అదేవిధంగా ముక్త సర్వ పరిక్లేశ పాంధా స్వశరణం యథా. ఏ విధంగా పాంతుడు అంటే ఆ విధంగా సర్వత్రా తిరిగేవాడు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి పోడో, అదేవిధంగా ఎవరైతే హృదయ కమలం నిర్మలమైపోతుందో, కృష్ణ కథా శ్రవణం ద్వారా తన కృష్ణ భక్తి ద్వారా నిర్మలమైపోతుందో, అటువంటి వ్యక్తి శ్రీకృష్ణ యొక్క పాదపద్మ మూలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచే అవకాశమే లేదు. దీనికి ఇక్కడ ప్రభుపాదుల వారు చక్కగా భాష్యం రాస్తున్నారు. ఇక్కడ భగవత్ ప్రతినిధి అంటే భగవంతుడి తరపున ప్రచారం చేయడానికి నడుం కట్టిన వ్యక్తి. అటువంటి వ్యక్తులకి ప్రచారంలో అనేకమైనటువంటి కష్టాలు కూడా కలుగుతుండవచ్చు. అది చాలా క్లేశకరమైనటువంటి విషయం. అయినా కూడా ఆ కష్టాలన్నీ కూడా సహిస్తాడు. ఎందుకంటే తాను భగవత్ కార్యంలో ఉన్నాడు, భగవత్ సేవా కార్యంలో ఉన్నాడు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా ఆ వ్యక్తి భగవత్ ప్రతినిధి గంభీరంగా తీసుకుంటాడు. ఉదాహరణకి జగాయి మదాయ్ ఇద్దరిని కూడా నిత్యానంద ప్రభు ఉద్ధరించే ప్రయత్నం చేస్తాడు. అది కష్టపూర్ణమైంది. ఆ విధంగా చేస్తున్నాడు. అదేవిధంగా ప్రహ్లాదు కూడా తన దానవ మిత్రులకి భగవంతుడి గురించే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో తండ్రి ద్వారా ఎన్నో కష్టాలను, ఎన్నో క్లేశాలను, ఎన్నో శిక్షలను అనుభవించాడు. కానీ తన కార్యాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అదేవిధంగా ప్రతి భక్తుడు కూడా గురువుగారు చెప్పినటువంటి, గురుదేవులు చెప్పినటువంటి, గురు మహారాజు గారు చెప్పినటువంటి, ప్రభుపాదుల వారు చెప్పినటువంటి, గురు పరంపర చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా గంభీరంగా తీసుకోవాలి. గంభీరంగా తీసుకుని ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను నిర్వహించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ప్రభుపాదుల వారు రాస్తూ దూర ప్రాంతాల్లో, తర్వాత అడవుల్లో, తర్వాత కొండల్లో, లోయల్లో అనేకమైన కార్యాల కోసం వెళ్ళిన వ్యక్తి అనేక నెలలు ఆయా ప్రాంతాల్లోనే ఉండిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఆ పని మొత్తం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళే వ్యక్తి మళ్ళీ బయటికి రాడు. ఒక కనీసం 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు బయటికే కనిపిస్తాడు. ఎందుకంటే అంత అలసిపోయాడు.
అదేవిధంగా కృష్ణ భక్తి కూడా, కృష్ణ భక్తి ద్వారా నిజంగా పవిత్రమైన వ్యక్తి యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. నేను చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చాను. అయితే ఈ విధంగా పాంథుడు ఎవరైతే అనేక తన ఇంటి వారిని పోషించడం కోసం కార్యాలు చేయడం కోసం బయటికి వెళ్ళాడో అప్పుడు అనేకమైన కష్టాలు వస్తుంటాయి, అనేకమైనటువంటి అడ్డంకులు వస్తుంటాయి. అయితే ఆ సమయంలో ఆ కష్టాలను అతడు ఏ విధంగా సహిస్తాడు, అతడు ఆ కష్టాలను ఏ విధంగా దాటగలుగుతాడు? ఎందుకంటే అతడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, తను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ విధమైనటువంటి సుఖాలను అనుభవించగలడో, తన కోసం తన భార్యా పిల్లలు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో, బంధుమిత్రులు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ ఒకసారి తలుచుకుంటాడు. ఆ విధంగా తలుచుకొని ఏదైతే తన కార్యాల్లో ఏదైతే కష్టం వస్తుందో ఆ కష్టాన్ని సహిస్తాడు, ఆ కష్టాన్ని నుంచి బయటపడతాడు. అంటే అంత మాత్రం వాడికి కష్టాలు రావని కాదు, కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినా వాటిని సహించగలిగే శక్తి వాడికి వస్తుంది. ఎందుకంటే ఈ కార్యక్రమం అంతా ఇంకొక 2 నెలల్లోనే నేను ఇంటికి వెళ్తాను, ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో మధ్య పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తర్వాత బంధువులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అత్తగారు మామగారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, అందరూ వస్తారు, అందరూ నన్ను మెచ్చుకుంటారు, ఈ రకరకాలు ఉంటాయి. ఆ ఆలోచనలతోటి అతడు తనకున్నటువంటి కష్టాలన్నీ కూడా సహించి వాటిని బయటపడతాడు. తర్వాత ఆ కష్టాలన్నీ అంత మాత్రం కష్టం కలగట్లేదా, శారీరక కష్టం కలుగుతూనే ఉంటుంది, కానీ వాటిని సహించేటువంటి శక్తి వాళ్ళకు, సహనశీలత అప్పుడు అతనికి లభిస్తుంది. అయితే ఎప్పుడైతే ఆ కార్యాలన్నీ ముగించాడో 2-3 నెలలు అయిపోయింది, ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తాను ఏదైతే ఊహించాడో ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ ఆనందాన్ని అనుభవిస్తున్న సమయంలో తాను గత 3 నెలలుగా ఎంతటి కష్టాలు అనుభవించాడో ఆ కష్టాలను కూడా మర్చిపోతాడు. అంటే ఏంటి? ఈ విధంగా కృష్ణ భక్తిలో ఉన్నవాడు, భాగవతం ద్వారా కృష్ణ భక్తి జాగృతమైన వాడు, కృష్ణ భక్తియే సర్వస్వంగా తెలుసుకున్నవాడు శ్రీకృష్ణుని యొక్క పాదపద్మాలను విడిచిపెట్టాడు. ఆ విడిచిపెట్టని వ్యక్తి అనేకమైనటువంటి కృష్ణ సంబంధమైన కార్యక్రమాలు చేస్తుంటాడు, కృష్ణ ప్రచారం చేసే ప్రయత్నిస్తాడు. మనకు ప్రహ్లాదుడే కానీ, లేకపోతే నిత్యానంద ప్రభువే కానీ, శ్రీల ప్రభుపాదులే కానీ, వీళ్ళందరూ మనకు కనిపిస్తున్నారు, ఆచార్య పరంపరే కానీ, వాళ్ళు అనేకమైనటువంటి కష్టాలను వాళ్ళు ఎదుర్కొన్నారు. ఆ కష్టాలన్నీ వారు ఏ విధంగా సహించగలిగారు అంటే దీన్ని మనం సాత్విక సుఖం అంటారు. సాత్విక సుఖం అంటే ఏంటి? ప్రారంభంలో అది కష్టంలాగా దుఃఖమయంలాగా కనిపించినప్పటికీ కూడా తర్వాత ఏదైతే సుఖంలాగా పరిణమిస్తుందో అనే సాత్విక సుఖం. అది ఆత్మకు సంబంధించినటువంటి సుఖమే సాత్విక సుఖంగా ఉంటుంది. కానీ ఏదైతే ఇంద్రియార్థాలతో సంపర్కం ద్వారా కలిగేటువంటి ఏదైతే సుఖం ఉంటుందో దాన్ని రాజసిక సుఖం అంటారు. ఆ రాజసిక సుఖము మొదట్లో ప్రీతికరంగా ఉంటుంది, కానీ దుఃఖకరంగా పరిణమిస్తుంది. కాబట్టి ఈ విధంగా కృష్ణ సంబంధ కార్యాలను 2 కోట్ల భాగవత సెట్లని అందరికీ, తెలుగు వారందరికీ పంచాలి అనే సంకల్పం కలిగింది. అది అంత సాధారణంగా అయ్యే పని కాదు. కానీ ఎంతో ప్రయత్నించారు. అనేక వేలాది మంది భక్తులందరూ నడుము కట్టి ముందుకు వచ్చి చేయాల్సి వస్తుంది. అయితే ఆ సమయంలో ఆ కష్టం పడే సమయంలో శ్రీకృష్ణుని యొక్క ప్రేమను తలుచుకుంటారు వాళ్ళు. శ్రీకృష్ణ తర్వాత గురువులు చెప్పినటువంటి ఆదేశాన్ని తలుచుకుంటారు వాళ్ళు. గురువులు పడినటువంటి కష్టాలను వాళ్ళు గుర్తు చేసుకోవడం ద్వారా వాళ్ళు తమకు ఆ 2 కోట్ల భాగవత సెట్లను పంచే 2 కోట్ల భాగవత సెట్లను పంచేటువంటి కార్యంలో కలిగే కష్టాలను వాళ్ళు సహిస్తారు. తర్వాత ఎప్పుడైతే ఆ 2 కోట్ల భాగవత సెట్లు అందరికీ వితరణ అయిపోయో అప్పుడు ఈ 2 కోట్ల పుస్తకాలు వితరణ చేసే సమయంలో కష్టాన్ని అప్పుడు వాళ్ళు మర్చిపోతారు. ఎందుకంటే శ్రీకృష్ణునికి కావాల్సిన సంకల్పం నెరవేరింది కాబట్టి ఈ కష్టాలను కూడా మర్చిపోతారు. దానికోసం ప్రభుపాల వారు అదే అన్నారు. భగవద్ దర్శన్ బ్యాక్ టు గాడెడ్ మ్యాగజైన్ విషయంలో ఆయన ఏమన్నారంటే, ఈ బ్యాక్ టు గాడెడ్ మ్యాగజైన్ నేను 1944లో ప్రారంభించాను. దీన్ని నడపడానికి మొదట్లో నేను ఎంత కష్టపడ్డానో నాకు బాగా తెలుసు, ఇంకా నాకు గుర్తుంది. కానీ మీరందరూ కలిసి ఈ బ్యాక్ టు గాడెడ్ మ్యాగజైన్ని, దాన్ని మన తెలుగులో భగవద్ దర్శన్గా మనం అంటున్నాం, ఈ బ్యాక్ టు గాడెడ్ మ్యాగజైన్ని 100,000 కాదు, ఎప్పుడైతే మీరు లక్షల్లో వీటిని మిలియన్స్లో, నాట్ ఇన్ 100s and 1000s, ఓన్లీ ఇన్ మిలియన్స్
లక్షల్లో కనుక మీరు ఎప్పుడైతే దీన్ని ఈ మ్యాగజైన్ని పంచుతారో అప్పుడే నాకు కొంత ఉపశమనం కలుగుతుంది అని స్పష్టంగా పలికారు. కాబట్టి ఎప్పుడైతే కృష్ణుని ప్రీత్యర్థమై భక్తులు చేస్తారో ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. చేస్తున్న సమయంలో కలిగే ఫలితాలను, శ్రీకృష్ణుని యొక్క ఆదేశాన్ని, శ్రీకృష్ణుని యొక్క రక్షణను తలుచుకుని వాళ్ళు ఉపశమనం పొందుతుంటారు. సాధించిన తర్వాత అంత ఆ కార్య సాధనలో కలిగిన కష్టాలన్నింటినీ వాళ్ళు పూర్తిగా మర్చిపోతుంటారు. ఇది పరీక్షణ్ మహారాజ్ ఇచ్చినటువంటి చాలా అత్యున్నతమైనటువంటి సందేశం. ధౌతాత్మా పురుష కృష్ణ పాదమూలం న ముంచతి ముక్త సర్వ పరిక్లేశ పాంథ స్వశరణం యథా. పాంథుడు సుదీర్ఘకాలము ప్రపంచం మొత్తం తిరిగి అనేకమైనటువంటి పనులలో నెలకొన్నటువంటి పాంథుడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ విధంగా బయటికి పోడో అదేవిధంగా శ్రీకృష్ణ భక్తిలోకి భాగవతం ద్వారా వచ్చిన వ్యక్తి మళ్ళీ శ్రీకృష్ణ యొక్క పాదపద్మాలను విడిచే ప్రసక్తే ఉండదు అన్నాడు. అంటే ఏంటి? ఎప్పుడైతే మనకు శ్రీకృష్ణ అన్యంగా వేరే భక్తి చేయాలనే సంకల్పం కలగదో, అక్కడికి ఇక్కడికి పరిగెత్తాలనిపించదో, ఆ తీర్థంలో మునుదామనే, ఈ నదిలో మునుదామనే సంకల్పాలు కలగవో, నేను కృష్ణ యొక్క పాదపద్మాల దగ్గర ఉన్నా, నాకు అంత సరిపోతుంది అని సంపూర్ణమైన దానికి వచ్చిందో అంటే ఏంటి? ప్రపంచం మొత్తం తిరిగి వచ్చి అలసిపోయి ఇంటికి వచ్చిన వ్యక్తితో అప్పుడు సమానంగా అవుతారు. అది ఎప్పుడు? భాగవతం ద్వారా హృదయ సరోరుహం, ఎప్పుడైతే భాగవతం ద్వారా హృదయ సరోరుహం పవిత్రంగా అయిపోతుందో అప్పుడు మాత్రమే అటువంటి దివ్యమైనటువంటి స్థితి లభిస్తుంది. లేకపోతే దీంతో పాటుగా మిగతా కార్యక్రమాలు కూడా సాగుతూనే ఉంటాయి అని భాగవతం పట్ల తనకున్నటువంటి సంపూర్ణ విశ్వాసాన్ని పరీక్షణ్ మహారాజు పలికి తర్వాత ముందుకెళ్తున్నాడు అన్నమాట. చేసి ఆయన ప్రశ్నించాడంటే ఆయన ముఖ్యమైన ప్రశ్న ఒకటి వేశాడు. యదధాతు మతో బ్రహ్మన్ దేహారంభోస్య ధాతుభి యదృచ్ఛయా హేతునా వా భవంతో జానతే యథా. మొట్టమొదటి ప్రశ్న అడిగాడు. ఈ అధ్యాయం మొత్తం ప్రశ్నలే, ఇంకేముండవు. మొట్టమొదటి ప్రశ్న ఏమని అడిగాడంటే, దివ్యమైన ఆత్మ దేహానికి భిన్నంగా ఉంది. దివ్యమైన ఆత్మ దేహానికి భిన్నంగా ఉంది, ఇది మనకు అర్థమవుతోంది అనుకో. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా కనిపిస్తోంది. అంటే దేహం మారుతోంది కానీ ఆత్మ మారట్లేదు. అంటే ఈ దివ్యమైన ఆత్మ దేహానికి భిన్నంగా ఉంది. అయితే ఈ ఆత్మ దేహాన్ని యాదృచ్ఛికంగా స్వీకరించిందా లేకపోతే ఏదైనా కారణంతో స్వీకరించిందా? ఇది నాకు చెప్పండి. అంటే ఏంటి? ఇప్పుడు తాను తన శరీరాన్ని విడవబోతున్నాడు, అంటే ఏంటి? ఆత్మ శరీరాన్ని విడవబోతోంది. అయితే ఇది యాదృచ్ఛికంగా తాను దేహాన్ని స్వీకరించాడా లేకపోతే ఏదైనా ప్రయోజనం కోసం స్వీకరించాడా? ఇది నాకు చెప్పండి. మొట్టమొదటి ప్రశ్న అది. ఏ విధంగా అయితే భగవద్గీతలో కృష్ణ ఆత్మ గురించి చెప్పాడో, ఇక్కడ పరీక్షణ్ మహారాజు కూడా ఈ అధ్యాయంలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం అన్నిటికీ అడుగుతున్నాడు ఆయన. ఏమిటి? ఈ ఆత్మ దేహాన్ని స్వీకరించడం యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా జరిగిందా? యాదృచ్ఛికంగా అంటే యాక్సిడెంటల్గా జరిగిందా, అంటే కాకతాళీయంగా జరిగిందా? తెలుగు శుద్ధమైన తెలుగు చెప్పాలంటే కాకతాళీయంగా జరిగిందా, యాదృచ్ఛికంగా జరిగిందా, లేదా ఏదైనా కారణంగా జరిగిందా? ఇది నాకు చెప్పండి. అంటే మనకు ఇప్పుడు అనిత్యమసుకం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం అని కృష్ణ చెప్పాడు. అంటే నువ్వు ఏదో విధంగా వచ్చి పడ్డావు, ఇక్కడ ఏదో విధంగా వచ్చి పడ్డావు కరెక్టే, ఇప్పుడు నన్ను భజించు. ఈ విషయం బాగానే ఉంది, కానీ నేను ఎందుకు వచ్చి పడ్డాను? అది ప్రశ్న. అది పరీక్ష మారే ప్రశ్న. అంటే ఇది యాదృచ్ఛికంగా వస్తోందా లేకపోతే ప్రత్యేకమైన కారణంతో వస్తోందా? ఈ దేహం అంటే ఆత్మ దేహాన్ని స్వీకరించే దానికి కారణం ఏంటి? చాలా గంభీరమైన ప్రశ్న అడిగారు. అయితే ఇటువంటి ప్రశ్నకు సామాన్యమైనటువంటి వ్యక్తి సమాధానం చెప్పలేడు. ఇది కేవలం ఆత్మదర్శి అయిన వ్యక్తి, భగవంతుడితో సంపూర్ణమైన శక్తి ప్రదానం పొందినటువంటి వ్యక్తి, గురువు మాత్రమే ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలరు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు సాక్షాత్తుగా భగవంతుడితోనే సాంగత్యం చేస్తారు కాబట్టి ఇటువంటి ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారు.
అయితే పరీక్ష మహారాజు తెలుసు శుకదేవ గోస్వామి ఇటువంటి ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పగలరు, ఆయనకంత శక్తి ఉందని తెలుసు కాబట్టి పరీక్ష మహారాజు ఈ ప్రశ్న చాలా గంభీరమైన ప్రశ్న అడిగారు. ఇంకో ప్రశ్న ఆయన ఏమన్నా అంటే ఎవరి ఉదరం యొక్క ఎవరి నాభి నుంచి అయితే కమల తూడు వచ్చిందో ఆ కమలంలో పద్మాసనుడైనటువంటి బ్రహ్మదేవుడి యొక్క జననం జరిగిందో, అయితే ఆ భగవంతుడు కూడా విరాట్ రూపం ఉంది అని తెలుస్తోంది. అటు దేవదేవుడు తన పరిమాణానికి అనుసరించి బ్రహ్మాండమైన దేహాన్ని కలిగి ఉన్నచో ఇక అతని దేహానికి సాధారణ జీవుల దేహానికి నడుమ గల శక్తి నడుమ ఉన్నటువంటి విశేష భేదం ఏమిటి? ఇక్కడ దీనికి చాలా చక్కటి వివరణ రాశారు ప్రభుపాదులు వారి భాష్యంలో. చీమ ఉంది, ఏనుగు ఉంది. చీమ యొక్క అవసరం అంటే ఆ శరీరం, ఉదాహరణకి జీవుడు ఉన్నాడు, ఆ జీవుడి యొక్క కర్మఫలం ప్రకారం కొన్ని కర్మలు చేయాల్సి ఉంటుంది. ఆ కర్మలు చేయడానికి ఆ చీమ శరీరం సరిపోతుంది, చిన్న శరీరం సరిపోతుంది ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి. కాబట్టి జీవుడు ఆ శరీరంలోకి వెళ్ళాడు అంటే దాని ప్రయోజనం అర్థమైంది. అదేవిధంగా ఏనుగు ఉంది, కర్మఫలం ప్రకారం జీవుడు కొన్ని కర్మలు చేయాల్సి వస్తుంది, దానికోసం ఏనుగు లాంటి పెద్ద శరీరం కావాలి, కాబట్టి దానికి ఆ శరీరం వచ్చింది. మరి భగవంతుడు కూడా అంతే, భగవంతుడు కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయాలి కాబట్టి బ్రహ్మాండమైన అంటే ఈ విరాట్ రూపమే భగవాన్ రూపంలాగా అయింది కాబట్టి అతడు అటువంటి బ్రహ్మాండమైన రూపాన్ని పొందుతున్నాడు. అటువంటప్పుడు ఆ భగవంతుడికి ఈ జీవుడికి వాడి శరీరాన్ని తేడా ఏముంది? ఇప్పుడు చీమకి ఇంత అవసరం కాబట్టి చీమ శరీరం వచ్చింది, ఏనుగుకి అంత కావాలి కాబట్టి అంత అవసరం వచ్చింది, భగవంతుడికి ఇంత పెద్ద అవసరం కాబట్టి పెద్ద శరీరం వచ్చింది. అంటే ఏంటి? గుణరీత్యా చూస్తే సేమే కదా, మరి తేడా ఏముంది అని అడుగుతున్నాను. ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రశ్న, చాలా తెలివిగల ప్రశ్న. భగవంతుడు కూడా రూపాన్ని స్వీకరిస్తున్నాడు, పెద్ద పనులు చేయగాడు పెద్ద దేహం, చీమ చిన్న పనులు కాబట్టి చిన్న దేహం. అంతేనా లేకపోతే ఇంకా ఏదైనా ఉందా అని ప్రశ్న వేస్తున్నాడు అనమాట. తర్వాత ఇంకో విషయం అడిగాడు, ఏమిటంటే ప్రతి హృదయంలోనూ పరమాత్మ రూపంలో శయనించి ఉండేవాడు మా ఏష చేతే సర్వగుహాశయ. అందరి హృదయాల్లో కూడా పరమాత్మ రూపంలో శయనించి ఉండేవాడు, తన బాహ్య శక్తిచే స్పృశించబడక సమస్త శక్తులకు ప్రభువుగా ఉన్నవాడు అయిన భగవంతుడు చెప్పవచ్చు. అంటే భగవంతుడు ఏ విధంగా ఆ గుణాలకు లొంగకుండా దేహంలో ఉంటాడు, ఇది నాకు తెలియాలి. ఆ భగవంతుడు ఏ విధంగా ఉంటున్నాడు? నేనేమో సామాన్య జీవుడు దాంట్లో ఆ గుణాలకు చిక్కుబడుతున్నాడు, కానీ భగవంతుడు ఆ దేహంలో ఉంటున్నాడు కానీ గుణాలకు చిక్కుబడట్లేదు. ఎట్లా పడట్లేదు? తర్వాత అని అంటూ ఇంకో ప్రశ్న వేశాడు. ఈ విశ్వం యొక్క సమస్త లోకాలు తమ పాలకులతో పాటుగా భగవంతుడు విరాట్ రూపుని యొక్క వివిధ దేహ అవయవాలందు నిలిచినట్టుగా నాకు ఇంతకుముందు చెప్పబడింది. తర్వాత వివిధ లోకాలు కూడా విరాట్ పురుషుని బ్రహ్మాండమైన దేహంలో నిలిచి ఉండవలసిందే అని నేను కూడా విన్నాను. కానీ ఈ సమస్త దేవతలు సమస్త లోకాలు ఈ విరాట్ రూపంలో ఏ విధంగా నిలిచి ఉంటాయి? ఈ విషయం చెప్పండి. ఇది నేను విన్నాను, సమస్త దేవతలు ఆ అవయవాల్లో వాళ్ళు భగవంతుడు నెలకొని ఉంటారు, లోకాలు కూడా నెలకొని ఉంటాయి అని విన్నా, కానీ ఇవి ఎట్లా నెలకొని ఉంటాయి ఇది చెప్పండి అని. తర్వాత దీంతో పాటు సృష్టి లయాలకు నడుమ ఉన్న కాల పరిమాణం అంటే ఏంటి? ఈ జగత్తు మొత్తం సృష్టించబడుతోంది, నశించబడుతోంది, కానీ మధ్యలో కొద్దిగా కాలం ఉంది. మనిషి పుడుతున్నాడు, వెళుతున్నాడు, కానీ మధ్యలో కాలం ఉంది. ఈ కాల పరిమాణం గురించి చెప్పండి. ఈ యొక్క కాల పరిమాణం ఏంటి? సృష్టి లయానికి మధ్య ఉన్న కాల పరిమాణం గురించి చెప్పండి. దీంతో పాటు అనుబంధ సృష్టిల గురించి చెప్పండి. తర్వాత కాల స్వభావం గురించి చెప్పండి. అంతేకాకుండా మానవాది సకల జీవుల యొక్క ఆయు పరిమాణం ఎందుకు అందరికీ రకరకాల జీవులకు వేరే విధంగా ఎందుకు ఉంది, వాటి యొక్క ఆయు పరిమాణం గురించి కూడా చెప్పండి. సో ఎంత స్పష్టంగా ఏమేం తెలుసుకోవాలో అన్నీ తాను తెలుసుకోవాల్సిన విషయాల గురించి పరీక్ష మహారాజ్ చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇవన్నీ తెలిస్తేనే తను ఎందుకు ఈ దేహాన్ని పొందాడు, మళ్ళీ ఎందుకు ఈ దేహాన్ని విడిచిపెట్టాల్సి వస్తుందనే విషయం తెలుస్తుంది. కాబట్టి కృష్ణ కథలే ఎప్పుడైతే మనం ఈ జగత్తత్వాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనం జగన్నాథుడి తత్వాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాయావాదులకి భక్తులకి తేడా ఏమిటి?
మాయావాది ఏం చెప్తారంటే మొట్టమొదలు భగవత్ కథలు చెప్తారు వాళ్ళు. మాయావాది మొత్తం భగవత్ కథలు చెప్తారు. భగవత్ కథలు చెప్పి అందరినీ ఆకర్షిస్తారు. ఆకర్షించిన తర్వాత ఆ కథలో కూడా జ్ఞానం ఏంటి చెప్పాలని ప్రయత్నిస్తారు. అంటే ఏంటి, అంటే అందరినీ ఆకర్షించడం కోసమే భగవత్ కథలు వాళ్ళకి. తర్వాత మాత్రం నువ్వే భగవంతుడు అని చెప్తారు వాళ్ళు. కానీ భక్తులు ఆ విధంగా కాదు. భక్తులు భగవతత్వాన్ని చెప్పడానికి ముందర లోకతత్వాన్ని చెప్తారు. అంటే ఏ విధంగా భగవంతుడు ఈ జగత్తు సృష్టించాడు అని చెప్తారు. అప్పుడు ఆ భగవంతు యొక్క మహిమను తెలుసుకొని, ఆహా ఇంత జగత్తు సృష్టి చేసి ప్రతి జీవుడిని కూడా కాపాడుతున్నాడు, ప్రతి జీవుడికి కూడా ఆది మధ్యాంతర భగవంతుడు ఉన్నాడే, అందరి యొక్క పోషిస్తున్నాడే, ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఆ భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకునేటువంటి సంకల్పం మనకు కలుగుతుంది. అందుకోసమే సృష్టి గురించి భక్తులు చెప్తారు. కానీ మాయవాదులు మొత్తం భగవంతుడి గురించి చెప్పి తర్వాత సృష్టిలోకి వస్తారు. తేడా అనమాట. తర్వాత ఇంకొకటి అడుగుతూ, ఈ కొందరేమో చాలా కాల పరిమాణం తక్కువ ఉంటుంది, కొందరికి కాల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కర్మగతి అంటే కర్మఫలం ఉంటుంది. వీటన్నిటి గురించి కూడా నాకు చెప్పండి. తర్వాత కర్మఫలాల గురించి కూడా చెప్పమని కూడా అడిగాడు ఇక్కడ పరీక్ష మాల. కర్మఫలాల గురించి, భౌతిక ప్రకృతి యొక్క వివిధ గుణాల నుంచి ఉత్పన్నమయ్యే పోగుబడే ఫలాలు, కర్మఫలాల గురించి. తర్వాత ఆ కర్మఫలాలకు ఏ విధంగా అంటే దేవతల మొదలుగా అల్పజీవులందరూ కూడా ఏ విధంగా కర్మఫలాలకు లోబడి ఉంటున్నారో ఆ విషయాలు కూడా నాకు చెప్పవలసింది. అది కూడా స్పష్టంగా అడిగాడు. అంతేకాకుండా సమస్త లోకాల గురించి, విశ్వంలోని గ్రహాలు, ఊర్ధ్వలోకాలు, 4 దిక్కులు, ఆకాశము, నక్షత్రాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, ద్వీపాలు, వీటన్నిటితో ఉన్నటువంటి వాటితో పాటు వాటిలో ఉండే ఆయా ప్రాంతాల్లో ఉండే జీవుల గురించి అన్నీ కూడా నాకు చెప్పవలసింది. తర్వాత ఇంకో విషయం అడుగుతూ, విశ్వం యొక్క బాహ్యాభ్యంతర పరిణామం గురించి, మహాత్ముల స్వభావం గురించి, కర్మల గురించి, దానితో పాటు వివిధ వర్ణాశ్రమాల లక్షణాల గురించి కూడా చెప్పండి అడిగాడు. అంటే ఏంటి, ఇక్కడ పరీక్ష మహారాజు అందరూ ఏమిటా అంటే సాధారణంగా భక్తులైన వాళ్ళు భావుకులుగా ఉంటారు. వారికి ఎక్కువ సైన్స్ గురించి ఎక్కువ తెలియదు. వాళ్ళు ఎప్పుడైనా భక్తి కృష్ణుడు ఏం చేస్తే అట్లా అనుకుంటారు అని అందరూ భావిస్తుంటారు. కానీ ఇక్కడ పరీక్ష మహారాజు ఒక పెద్ద రీసెర్చ్ మోడ్లో ఉన్నాడు. సైంటిస్ట్, పిహెచ్డి. అంటే ఏ విధంగా సృష్టి ఏ విధంగా తయారైంది, ఎవరు దీనికి కారణం, దీని యొక్క ఈ సృష్టి యొక్క పరిమాణం బయట ఎట్లా ఉంది, లోపల ఎట్లా, అంతర్బాహ్య పరిమాణం గురించి చెప్పండి అడుగుతున్నాడు. సృష్టి గురించి అడుగుతున్నాడు. అంతేకాకుండా సృష్టి గురించే కాకుండా మహాత్ముల గురించి కూడా అడుగుతున్నాడు ఆయన. మహాత్ముల గురించి, మహతాం చానుచరితం వర్ణాశ్రమ వినిశ్చయ, అంటే మహాత్ముల గురించి కూడా తెలుసుకోవాలంది. తర్వాత మహత్తరమైనటువంటి లోకం గురించి కూడా తెలుసుకోవాలంది. అంతేకాకుండా వర్ణాశ్రమ విధానాల గురించి కూడా తెలుసుకోవాలనే తీవ్రమైన సంకల్పంలో ఇక్కడ పరీక్షణ్ మహారాజు తన భావాన్ని వెలిబుస్తున్నాడు. అంతేకాకుండా యుగాని యుగమానంచ ధర్మో యశ్చ యుగే యుగే అవతారానుచరితం యదాశ్చర్యతమం హరే. ఇప్పుడు కనిపిస్తున్నదే కాదు, యుగాలు. ఇప్పుడు జరుగుతున్న విషయం కాదు కృష్ణ. పరీక్ష మహారాజు అడుగుతున్నాను అనమాట సుఖదేవ్ గోస్వామి. ఇప్పుడు జరుగుతున్న విషయమే కాదు, యుగాలలో జరిగే విషయాలు నాకు చెప్పండి. అందుకోసం పరీక్ష మహారాజుకి సుఖదేవ్ గోస్వామి చెప్తూ, ఇప్పటిదాకా జరిగినవన్నీ కూడా ఏమిటి, 7 మన్వంతరాలు జరిగాయి. ఇంకా రాబోయే 7 మన్వంతరాల్లో ఏం జరగబోతోంది అది కూడా చెప్పేశాడు సుఖదేవ్ గోస్వామి. అంటే ఏంటి, భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పే అన్ని విషయాలు తెలిసిపోయినాయి పరీక్ష మహారాజుకు. అందుకోసం యుగాని యుగమానంచ ధర్మో యశ్చ యుగే యుగే, అంటే ఏంటి, సృష్టిలో ఉండేటువంటి వివిధ యుగాల గురించి, ఆ యుగాల్లో ఉండే ఆయా యుగాల పరిమాణము గురించి, అదేవిధంగా ఆయా యుగాల్లో శ్రీహరి యొక్క వివిధ అవతార లీలల గురించి కూడా చెప్పవలసింది. అంటే యుగ పరిమాణాలు, ఆయా యుగాల్లో భగవంతుడు చేసే లీలలు, ఇవన్నీ కూడా నాకు కావాలి అని చెప్తున్నాను అనమాట. అందుకోసం అవతారానుచరితం యదాశ్చర్యతమం హరే. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క కర్మలను తెలుసుకోవడంలో ఉద్దేశం ఏమిటి,
భగవంతుడి యొక్క కర్మలను తెలుసుకొని ఎవరైనా కూడా ప్రయత్నించాలి, దానికి ఉత్సాహం చూపించాలి. భగవంతుడి యొక్క కర్మలకి తేడా లేదు. మనం ఒక చక్కటి శిల్పాన్ని చూసాం, ఒక చక్కని శిల్పాన్ని చూసాం, లేకపోతే ఒక చక్కటి నగిషిని చూసాం, లేకపోతే ఒక బంగారు నగను చూసాం. అది ఎంత బాగా చెక్కాడు ఇది శిల్పం, ఎంత బాగా తయారైంది. సపోజ్ ఎవరైనా మంచి వంట చేస్తాం, మంచి స్వీట్, ఇది గులాబ్ జామున్ చాలా బాగుంది, ఇంతవరకు ఇటువంటి గులాబ్ జామున్ ఎప్పుడు తెలియదు, ఇంతటి మెత్తటి ఇడ్లీని ఎప్పుడు చూడలేదండి, ఎవరు చేస్తారు ఇంతకీ అంటే ఏంటి? ఎప్పుడైతే ఆ అద్భుతమైన విషయాన్ని మనం చూస్తామో ఆ అద్భుతం చేసిన వాళ్ళు ఎవరు అనే సంకల్పంగా వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా వెళ్తుంది. అది ఆహారమే కానీ, లేకపోతే ఒక శిల్పకళే కానీ, ఎవరైనా కానీ. కాబట్టి ఈ కనిపించే వస్తువు చూడడం ద్వారా ఆ కనిపించని భగవతత్వాన్ని తెలుసుకుందామని పరీక్షిత్ మహారాజ్ ప్రయత్నిస్తున్నాడు. అందుకోసమే యుగాలు ఏమిటి, ఈ యుగాల పరిమాణం ఏమిటి, ఆయా యుగాల్లో జరిగే భగవంతుడి యొక్క లీలలు ఏమిటి, ఇవన్నీ కూడా నాకు చెప్పండి అని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఎందుకంటే భగవంతుడి యొక్క లీలతో సంబంధము అంటే సాక్షాత్తుగా భగవంతుడితో సాంగత్యమే. ఎందుకంటే భగవంతుడితో సాంగత్యం మనకు ప్రతి క్షణం జరగలేకపోవచ్చు, అది అసాధ్యం కూడా కావచ్చు. ఒకవేళ భగవంతుడు ఉన్నా కూడా, ఇప్పుడు ఉన్నాడు, అందరి హృదయాల్లో ఉన్నాడు, పరమాత్మ రూపంలో ఉన్నాడు, కానీ అందరూ ఆ సాంగత్యం తీసుకోగలరా? తీసుకోలేరు. ఎందుకంటే మనకు కనిపించట్లేదు కాబట్టి. ఎందుకంటే మన మనస్తే మనకు కనిపించదు, మన బుద్ధే మనకు కనిపించదు, మన ఆత్మనే మనకు కనిపించదు. ఆత్మ కంటే కూడా సూక్ష్మమైనటువంటి పరమాత్మ ఏ విధంగా కనిపిస్తాడు? మనకు కేవలం తెలుస్తుంది, పరమాత్మ రూపంలో హృదయంలో ఉన్నాడు అనే విషయం తెలుస్తుంది తప్ప కనిపించే సాంగత్యం తీసుకునే అవకాశం లేదు. మరి అటువంటి భగవంతుడితోటి, పరమాత్మతోటి సాంగత్యం కలగాలి అంటే ఎట్లా? భగవద్లీలను వినడం ద్వారానే ఆ సాంగత్యాన్ని, ఏ విధంగా అయితే ప్రవాసంలో ఉన్నాడు, భర్త ఉన్నాడు, ఆ భర్త ఎక్కడో అమెరికాలో ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ భార్య వాళ్ళతో పిల్లలు ఇక్కడ ఉన్నారు. అయితే ఆ భార్య అని చెప్తుంటుంది, ప్రవాసంలో ఉన్నటువంటి భర్త చెప్తాను, చూడండి అదేంటి వీడు ఈ చంటివాడు ఈరోజు ఈ విధంగా ఇలా అన్నాడు, ఈ మాట అన్నాడు, ఆ మాట అన్నాడు, ఈ విధంగా ఆడాడు, ఈ రకరకాలు చెప్తుంటారు. అంటే ఏంటి? ఆ మాటలు వినడం ద్వారా ప్రవాసంలో ఉన్నటువంటి ఆ భర్త ఆ పిల్లవాడితో సాంగత్యాన్ని పొందుతున్నాడు. అంటే ఏంటి? ఆ భగవన్ లీలను వినడం ద్వారా మనం భగవంతుడితో సాంగత్యం పొందుతున్నాడు. అయితే ప్రవాసంలో ఉన్నటువంటి తండ్రి కేవలం ఆ పిల్లవాడి గురించినటువంటి మాటలు వినడం ద్వారా, పిల్లవాడి గురించిన చేష్టలను వినడం ద్వారా తాను సాక్షాత్గా ప్రత్యక్షంగా సాంగత్యాన్ని పొందినంత సుఖాన్ని పొందుతున్నాడు. కాబట్టి ఈ భగవద్లీలకి భగవంతుడికి తేడా లేదు. అది మన సాధారణ అనుభవంతో చెప్పచ్చు. నేను ఇప్పుడు మీకు చెప్పినటువంటి చిన్నటి ఉపమానం ద్వారా మీకు చెప్పాను. ఏ విధంగా అయితే దూరంగా ఉన్నటువంటి వ్యక్తి తన పిల్లవాడి గురించి వినడం ద్వారా ఏ విధంగా సాంగత్య సుఖాన్ని అనుభవిస్తున్నాడో, అదేవిధంగా భగవద్లీలను వినడం ద్వారా భగవంతుడితో సాంగత్యాన్ని మనం స్పష్టంగా పొందవచ్చు. అవతారానుచరితం యదశ్చర్యతమం హరే అంటే ఆశ్చర్యతమం. శ్రీకృష్ణు యొక్క భగవంతు యొక్క లీలలు అని అంటే ఆశ్చర్యతమములు. ఆశ్చర్యము, ఆశ్చర్యతరము, ఆశ్చర్యతమము అంటే అంతకు మించినటువంటి ఆశ్చర్యమైన విషయాలు ఇంకా ఏది ఉండవు. యదాశ్చర్యతమం హరే, ఆశ్చర్యం అంటే అంతకు మించినటువంటి టెంపో కానీ అంతకు మించినటువంటి అద్భుతాలు మీకు కనిపిస్తావు. ఇంకా తర్వాత పరీక్ష ఇంకా అడుగుతున్నాను అనమాట. నృణాం సాధారణో ధర్మ సవిశేషశ్చ యాదృశ శ్రేణీనాం రాజర్షీనాం చ ధర్మే కృష్యేషు జీవతాం అని చెప్తూ తర్వాత మానవుల సాధారణ ధర్మాలు ఏమిటి, వారి విశేష విద్యుక్త ధర్మాలు ఏమిటి, సామాజిక శ్రేణులు రాజర్షుల వర్గీకరణం ఏమిటి, కష్టంలో ఉన్నవాడు చేయవలసినటువంటి ధర్మం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా చెప్పండి అడిగారు. ఎందుకంటే మనుషుల యొక్క పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. సామాన్యంగా ఉన్నప్పుడు వాళ్ళ ధర్మాలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ విషయ ధర్మాలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ కష్టాలు కలిగినప్పుడు ఏ విధంగా ఉండాలి, వీటన్నీ కూడా చెప్పండి. అంతేకాకుండా సామాజిక శ్రేణులు, అంతేకాకుండా రాజర్షులు వేరు, సామాన్యులు వేరు. రాజర్షులు అంటే అతడు పరిపాలనా దక్షుడు, దాంతోపాటుగా ఋషి కూడా. అంటే తన ఋషికములు సంపూర్ణంగా నియంత్రణలో ఉన్నటువంటి వాడు. ఋషికములు అంటే ఇంద్రియాలను సంపూర్ణంగా అదుపులో ఉంచుకున్నటువంటి వాడిని ఋషి అంటారు.
అయితే ఎవరైతే రాజర్షి అయి ఉంటాడో జనరల్గా రాజులు ఏ విధంగా అంటే తమకున్నటువంటి భోగాలను అనుభవించాలనే ప్రయత్నంలో ఉంటారు. అందుకోసం చైతన్య మహాప్రభు కూడా రాజులకు దూరంగా ఉండే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే ఆ ప్రతాపరుద్రుడు మహాభక్తుడు అని తెలిసిందో ఆయన తన సంపూర్ణమైన అనుగ్రహాన్ని చూపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ పరీక్షణ మహారాజు, ఎందుకంటే తను కూడా రాజర్షి కదా, అందుకోసం రాజర్షుల లక్షణాలు ఏ విధంగా ఉండాలి, సామాన్య లక్షణాలు ఏ విధంగా ఉండాలి, తర్వాత కష్టంలో ఉన్నవాడి ఉన్న ధర్మాలు ఏ విధంగా ఉండాలి అని స్పష్టంగా అడుగుతున్నాను అనమాట. అడిగిన తర్వాత ఇక్కడ ప్రభుపాద భాష్యం రాస్తూ, నిజంగా భక్తి యోగంలో ఎవరైతే ఉంటారో వారికి కష్టాలు అనేవి కలగవు. కాబట్టి కష్టాల్లో వాళ్ళు వేరే మార్గాన్ని, వేరే ధర్మాన్ని స్వీకరించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే భక్తి మార్గాన్ని పట్టుకున్నారో, భక్తియుత సేవా ధర్మాన్ని పట్టుకున్నారో, భాగవత ధర్మాన్ని పట్టుకున్నారో, వాళ్ళు దాన్ని విడిచిపెట్టి ఇంకో ధర్మాన్ని పట్టుకోవాల్సిన అవసరమే పడదు. కాబట్టి ఇక్కడ ఏదైతే పరీక్ష మార అడిగాడో, కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి చేయవలసిన ధర్మము అనేది సామాన్యులకే అన్వయిస్తుంది తప్ప భక్తులకు అన్వయించదు. మొట్టమొదటి వాళ్ళ కష్టాలు రావు భక్తులకి. ఒకవేళ వచ్చినా కూడా తమ చేస్తున్నటువంటి భక్తి కార్యక్రమాలు వాళ్ళు తీవ్రతరం చేస్తారే తప్ప వేరే ధర్మాలు వాళ్ళు పట్టుకునే అవకాశం ఉండదు అని చెప్పి అని తర్వాత ఇంకా ప్రశ్న అడుగుతున్నారు. ఏమిటంటే యోగేశ్వరైశ్వర్య గతి భంగస్తు యోగినాం వేదోపవేద ధర్మాణం ఇతిహాస పురాణయో. గొప్ప యోగి యొక్క ఐశ్వర్యాలు ఏమిటి, వారి చరమానుభవం ఏంటి? పూర్ణుడైన యోగి, నిజంగా పూర్ణత్వాన్ని పొందినటువంటి యోగి తన లింగదేహం నుంచి ఎట్లా బయటపడతాడు అంటే, ఇప్పుడు పరీక్ష మహారాజుల యొక్క మనసులో ఒకటే ఉంది, ఏ విధంగా తను ఈ లింగదేహం నుంచి, ఈ స్థూల దేహం నుంచి తాను ఒక యోగిలాగా, భక్తి యోగిలాగా ఏ విధంగా బయటపడగలడు, అదే ఆయన సంకల్పం, అదే ఆయన కోరిక. కాబట్టి ఆ ప్రశ్నను ముందు పెడుతున్నాడు. కాబట్టి దాన్ని ఇండైరెక్ట్గా ఏమంటే, యోగుల యొక్క ఐశ్వర్యం ఏమిటి, వారు తమ అటువంటి పూర్ణుడైన యోగి ఆ లింగదేహాన్ని ఏ విధంగా బయటపడతాడు. తర్వాత ఇప్పుడుండే ఇతిహాసాలు కానీ పురాణాలు ఉన్నాయి. ఈ ఇతిహాసాలు పురాణాల యొక్క సమస్తం యొక్క వేదవాంగ్మం యొక్క మూలం ఏమిటి రాశారు. తర్వాత సంప్లవ సర్వభూతానాం విక్రమ ప్రతిసంక్రమ ఇష్టాపూర్తస్య కామ్యానాం త్రివర్గస్య చ యో విధిః. అసలు ఈ జీవులు ఏ విధంగా సృష్టించబడుతున్నారు, ఏ విధంగా పోషించబడుతున్నారు, ఏ విధంగా రచించబడుతున్నారు, భక్తి యోగానికి అనుకూలము ప్రతికూలము అయ్యే పరిస్థితులు ఏమిటి, వైదిక ఆచార క్రియలు ఏమిటి, అనుబంధ వైదిక కర్మలు ఏమిటి, ధర్మార్థ కామాలు వాడి యొక్క విధులు ఏమిటి, ఇవన్నీ అడుగుతున్నాడు. ఇవన్నీ నాకు చెప్పండి అంటే దీనిలో ముఖ్యంగా భక్తికి అనుకూలము ప్రతికూలము అయిన ఏమిటి అని కూడా స్పష్టంగా అడిగాడు. దీనికి ప్రభుపాద వారు 3 పేజీల భాష్యం రాశారు. ఇది 2వ స్కందంలోని 8వ అధ్యాయంలోని 21వ శ్లోకం. సంప్లవ సర్వభూతానాం విక్రమ ప్రతిసంక్రమ ఇష్టాపూర్తస్య కామ్యానాం త్రివర్గస్య చ యో విధిః. దీనికి ముఖ్యంగా నేను కొద్ది సంక్షిప్తంగా చెప్తాను. ఇది భక్తి యోగానికి అనుకూలము ప్రతికూలమైన విషయాన్ని నాకు స్పష్టంగా చెప్పాను. దాంట్లో ప్రభుపాద భాష్యం రాస్తూ, అనుకూలమైన విషయం ఏమిటంటే, భక్తి యోగానికి అనుకూలమైన విషయం అంటే దేహ పోషణకు అవసరమైనంత కార్యాలు మాత్రమే చేయాలి, దేహ పోషణకి ఎంత అవసరమో అంత మాత్రమే భుజించాలి. యుక్తాహార విహార అంటే ఏంటి, భక్తిలో మొట్టమొదటి కార్యక్రమం ఏమిటంటే దేహ పోషణకు ఎంత అవసరమో అంత మాత్రమే భోజనం చేయాలి. ఇది మొట్టమొదటిది. తర్వాత భౌతిక జగత్తులో ఎంత అవసరం పడుతుందో అంత మాత్రమే ధనాన్ని కూడబెట్టాలి అని చెప్పారు. అయితే దీనికి దానికి భాష్యం రాస్తే ఏమన్నా అంటే, మనిషి నిజాయితీగా గనక సంపాదించి ధనవంతుడైతే దాంట్లో ఎటువంటి ప్రమాదం లేదు. కానీ నిజాయితీ లేకుండా మాత్రం ధనాన్ని సంపాదించకూడదు. భక్తి యోగంలో ఉన్న వాళ్ళు నిజాయితీగా ధనాన్ని సంపాదించాలి. తర్వాత ఇంకొక విషయం అంటే అసందర్భ ప్రలాపము, ప్రజల్ప మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. తర్వాత శ్రీకృష్ణుని సేవించడంలో పరమోత్సాహాన్ని కలిగి ఉండాలి.
ఇవన్నీ కూడా కృష్ణ భక్తి యోగాన్ని చేయడానికి అనుకూలమని చేస్తారు. ప్రభుపాద చాలా విశేషంగా రాస్తారు కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ భాష్యాన్ని చదవండి. ఈ విధంగా చెప్తూ వచ్చిన తర్వాత చివరికి ఏమంటున్నా అంటే సర్వమేతచ్చ భగవాన్ పృచ్చతో మేను పూర్వశః తత్వతో హర్తుం ప్రపన్నాయ మహాముని. ఓ భగవత్ ప్రతినిధి మహాముని, నా ప్రశ్నల ఇంతెందుకు, నేను అనేక ప్రశ్నలు అడిగా. నేను అడిగినవి ఏదైతే నాకు లాభదాయకమైతే వాటిని అన్నీ కూడా మీరు నాకు చెప్పండి. అడిగింది అడగంది అని మీరు అనుకోకుండా ఏది మీరు చెప్పదలుచుకున్నారో అన్నీ నాకు చెప్పండి అని చెప్పి ఆయన ఏమంటున్నా అంటే పిబతోచ్యుత పీయూషాం తద్వాక్యాబ్ది వినిశ్రుతం. ఇప్పుడు నేను ఉపవాసంలో ఉన్నా. ఉపవాసం అంటే ప్రాయోపవేశం చేశా. మొదట్లో ఉన్నాం, ఇంకా చాలా వినాలి, 7 రోజులు ఉంది. కానీ పిబతోచ్యుత పీయూషాం, ఇప్పుడు నేను అచ్యుతుడి యొక్క పీయూషము అంటే అచ్యుతి కథ అనేటువంటి అమృతాన్ని నేను తాగుతున్నా కాబట్టి నాకు ఆకలి కలగట్లేదు, నాకు ఆకలి కలగదు. నాకు ఆకలి కలిగి నేను క్షుధార్తుణ్ణి అయ్యే అవకాశం లేదు, ఆకలి పీడితుడిని అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే పిబతోచ్యుత పీయూషాం ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఉదాహరణకి మన దగ్గర ఒక చిన్న వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంక్ నుంచి మనం ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటే ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి మనకు నీళ్ళు వస్తుంటాయి. కానీ ఆ నీళ్ళు ఎప్పటికీ శాశ్వతంగా వస్తాయో రావు. అది 1-2 గంటల ట్యాంక్ ఖాళీ అయిపోతే నీళ్ళు ఆగిపోతాయి. అట్లా కాకుండా మీకు ఒక స్పెషల్ సముద్రం ఉంది. మీకు ఆ సముద్రం నుంచే డైరెక్ట్ కనెక్షన్. అది కూడా ఏ సముద్రము? లవణ సముద్రం కాదు, శుద్ధ జల సముద్రం. అంటే సముద్రం అంటే ప్యూర్ వాటర్ సముద్రం అంత ఉంది, దాని నుంచి మీ కనెక్షన్. ఆ ప్యూర్ వాటర్ సముద్రం నుంచి కనెక్షన్ వస్తే ఎప్పుడైనా సముద్రం ఎండిపోయే అవకాశం ఉంటుందా? సముద్రం ఎండిపోయే అవకాశమే లేదు. అది వస్తూనే ఎన్ని జన్మలైనా సరే అది మీకు ప్రాబ్లం లేదు. అయితే మీరు ఆ విధంగా సముద్రం లాంటి వాడు. ఈ అమృతం ఎక్కడి నుంచి వస్తుంది? మీ నుంచి. అంటే మీరు సముద్రం లాంటి వాళ్ళు. వాక్యాబ్ది వినిశ్రుతం, మీ వాక్కు అనే సముద్రం నుంచి వస్తోంది ఈ అమృతం. కాబట్టి దీనికి అంతం అనేదే ఉండదు. ఈ అమృతం ఈ అమృత ధార సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే సముద్రం నుంచి వస్తుంది. మీరు ఇక్కడ శుకదేవ గోస్వామి అనే సముద్రం నుంచి వస్తోంది ఈ పీయూషం. కాబట్టి దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఈ ధార ఆగిపోయే ప్రసక్తి లేదు. తర్వాత ఈ అమృతాన్ని నేను తాగుతున్నా కాబట్టి నేను దుఃఖపడే అవకాశం, కాబట్టి నాకు ఈ ఉపవాస దుఃఖం కలిగే ప్రసక్తి కూడా లేదు అని పరీక్షిత్ మహారాజు అనేకమైన ప్రశ్నలను అడిగి తాను విరమించిన సూత గోస్వామి చెప్తూ ఈ విధంగా స ఉపామంత్రితో రాజ్ఞా కథయామితి సత్పతే బ్రహ్మరాతో భృశం ప్రీతో విష్ణురాతేన సంసది. అంటే ఈ విధంగా బ్రహ్మరాతుడు బ్రహ్మరాతుడు అనేది శుకదేవ గోస్వామికి ఒక పేరు. ఎందుకంటే సాక్షాత్తుగా పరబ్రహ్మమైనటువంటి భగవంతుడితోనే రక్షించబడ్డాడు. ఎందుకంటే ఆయనకేంటి ఈ నిరాకార బ్రహ్మం మీద ఇష్టం. శుకదేవ గోస్వామి నిరాకార బ్రహ్మం మీద ఇష్టం. అందుకోసం తల్లి గర్భం నుంచే బయటికి రావడానికి సిద్ధపడి, ఎందుకంటే జగత్తు మొత్తం మాయతో ఉంది కాబట్టి నేను బయటికి రాను అన్నాడు. అప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణ స్వయంగా వెళ్ళి ఆ ద్వారక నుంచి వెళ్ళి శుకదేవ గోస్వామికి ధైర్యం ఇవ్వడం. ఈ విధంగా భగవంతుడి చేత ఆ మాయా అంటే ఆ బ్రహ్మతత్వం నుంచి బయటపడ్డాడు, భాగవతాన్ని పొందాడు. కాబట్టి బ్రహ్మరాతుడు పరబ్రహ్మ రూపంలో రక్షించబడ్డాడు ఆ నిరాకార బ్రహ్మతత్వం నుంచి. కాబట్టి బ్రహ్మరాతుడయ్యాడు శుకదేవ గోస్వామి. తర్వాత ఏమో విష్ణు ద్వారా తల్లి గర్భంలో రక్షించబడ్డాడు కాబట్టి ఈయన విష్ణురాతుడు. ఈయన కూడా తల్లి గర్భంలోంచి కాపాడబడ్డాడు. ఎవరు? శుకదేవ గోస్వామి. అదేవిధంగా తల్లి గర్భం నుంచే కాపాడబడ్డాడు పరీక్షిత్ మహారాజు కూడా. ఈయనేమో విష్ణురాతుడు, ఈయనేమో బ్రహ్మరాతుడు. అంటే నిరాకార బ్రహ్మతత్వం నుంచి భగవంతుడి చేత కాపాడబడ్డాడు
శుకదేవ్ గోస్వామి, కాబట్టి బ్రహ్మరాతుడు. ఇక్కడ అశ్వత్థామ ప్రయోగించినట్టు బ్రహ్మాస్త్రం నుంచి కాపాడబడ్డాడు కాబట్టి విష్ణురాతుడు. ఈ విధంగా బ్రహ్మరాతుడు విష్ణురాతుడు ఇద్దరి మధ్య చర్చ. బ్రహ్మరాతో భృశం ప్రీతో విష్ణురాతేన సంసది. ఎప్పుడైతే ఆ విష్ణురాతుడు ప్రియంగా ఈ ప్రశ్న అడిగాడో బ్రహ్మరాతుడు చాలా, అంటే శుకదేవ గోస్వామికి చాలా ఆనందం కలిగింది. చాలా చక్కటి ప్రశ్నలు కట్టా అని చెప్పి దానికి సమాధానం చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. చెప్తూ ప్రాహ భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం బ్రహ్మణే భగవత్ ప్రోక్తం బ్రహ్మకల్ప ఉపాగతే. శ్రీమద్ భాగవతం భగవానుడే స్వయంగా బ్రహ్మదేవుడికి తొలుత వచించనని పలుకుతూ అతడు పరీక్షణ్ మహారాజుకు సమాధానం చెప్పడానికి సిద్ధపడుతున్నాడు అని చెప్పి ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నాడు. ప్రాహ భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం. ఏదైతే నువ్వు ప్రశ్న అడిగావో ఈ ప్రశ్నలకి సమాధానం ఏమిటి? ఈ ప్రశ్న సమాధానం భాగవతమే. మరి భాగవతం చెప్పింది ఎవరు? సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే అని ఈ విషయాన్ని చెప్తూ శుకదేవ గోస్వామి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడని చెప్పి పరీక్షణ్ మహారాజు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం వసగడానికి అతడు సన్నద్ధుడయ్యాడు. యద్ పరీక్షదృషభ పాండునామాను పృచ్చతి ఆనుపూర్వేణ తత్సర్వం ఆఖ్యాతుం ఉపచక్రమే. అన్నిటి కూడా చెప్పడానికి అతని సన్నద్ధుడయ్యాడు అని సూత గోస్వామి చెప్పడం ద్వారా ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు. అయితే శుకదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజు అనే ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్పారు అనే విషయాన్ని మనం వచ్చే వారం చూద్దాం. అప్పటిదాకా సెలవు. ఈ లోపల మీరు నేను చెప్పినటువంటి కొన్ని శ్లోకాలు చెప్పాను. ఆ శ్లోకాలు తప్పకుండా చదవండి. దానిలో ప్రభుపాదుల వారి యొక్క భావము, ప్రభుపాదుల వారు మనకిచ్చినటువంటి సందేశము, తర్వాత భక్తికి అనుకూలము ప్రతికూలమైన విషయాలు ఏమిటి, ముఖ్యంగా ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి భాష్యము అందరికీ లాభదాయకము, క్షేమదాయకము, మోక్షదాయకము, భక్తిదాయకము, ప్రేమదాయకము, శ్రద్ధాదాయకము. కాబట్టి భాగవతాన్ని మనం నిత్యము పట్టుకోవాలి, గంభీరంగా తీసుకోవాలి. అప్పుడే మన హృదయ కమలంలో ఉన్నటువంటి ధూళి తొలగిపోయి మన యొక్క స్వభావం ఏమిటి, నిజంగా కృష్ణుని పట్ల మనకున్నటువంటి స్వభావం ఏంటి, మన వాత్సల్య భావమా, మనది దాస్య భావమా, మన సఖ్యభావమా, లేదా మధుర భావం ఏమిటి అనే విషయం మనకు తెలుస్తుంది. ఇది తెలియజేసేది కేవలం భాగవతమే. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి వరదానం ఇచ్చినటువంటి శ్రీల ప్రభుపాదుల వారికి శతకోటి వందనాలు మనం సమర్పిస్తూ ఈరోజు సెలవు తీసుకుందాం. ఆయనకి జయ జయకారాలు చేద్దాము. శ్రీమద్ భాగవతం గ్రంథరాజకి జై. శ్రీమద్ భాగవతం గ్రంథరాజకి జై.